అక్క ఆ పోగులు వీకేది పక్కన పెడితే స్టార్ట్ చేద్దాం. సరే చెప్పు. సరే మంచిగా కూర్చోరా. ఇగో నాకు ఇంత సీట్ ఇచ్చిన నా పరిధిలో నేను ఏదో కూర్చున్నా, ఏవో అడుగుతా అన్నావని వచ్చింది ఇట్లా. సరే నాకంటే చిన్నోళ్ళు అయినా కానీ అడిగేది ఏదో అడగరాదా? ఇక కుర్చీల గురించి మాట్లాడితే ఈరోజు కూడా సరిపోతాం. చూడు బరాబర్ చెప్తున్నా, కుర్చీల గురించి మాట్లాడితే ఏ రాజకీయ నాయకుడు ఏవన్ కుర్చీలో కూర్చున్నాడు చెప్పు. వాన్ కుర్చీలో వాడు కూర్చొని ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు ఏం చేయాలని అది చేస్తుండా? వాళ్ళనే వాడు అడగాడు. ఇగో నాలాంటి వాళ్ళని అడుగుతారు. మేమన్నాం అక్క జర మంచిగా కూర్చుంటే అయిపోతుందని అన్నా. ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నాను అనుకో, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం నష్టం కాదు, తెలంగాణ జనాలకు ఏం నష్టం కాదు, ఇక ఢిల్లీ నుంచి గల్లీ అనుకున్నటువంటి భారత ప్రజలకు కూడా ఏం నష్టం కాదు. కానీ ఆ రాజకీయ నాయకులు ఉన్నారు, రేవంత్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇంకెవరు పెద్ద తాత మోడీ కానీ, వీళ్ళు కూర్చునే కుర్చీలో చక్కగా కూర్చోలేరు అనుకో, జర అక్కడిది ఇక్కడ చేసిర్రు అనుకో, వాళ్ళ కుర్చీలలో వాళ్ళు చక్కగా కూసుకుపోతే ప్రజలకు నష్టం. నా కుర్చీలో నేను కూర్చోకపోయినా మహా అంటే నా ఫ్రేమ్ చక్కగా రాదు అంతే కదా, నేను మంచిగా కనబడనేమో. అయితే ఏమైంది, నన్ను ట్రోల్ చేసుకుంటారో నన్ను బూతులు తిడతారో అంతే కదా. చెప్పు, నువ్వు అడిగేది ఏదో అడుగు. అంటే అట్లా కాదు, నేను ఏది మాట్లాడినా కూసో అన్నందుకు పవన్ కళ్యాణ్ మోడీ అంటే ఎటు తిరిగి పవన్ కళ్యాణ్ మోడీ దగ్గరికే పోతావు అక్క. అయ్యో ట్రంప్ గురించి మాట్లాడానికి నేనేం యూఎస్లో లేను కదా తమ్మి, మరి నేను ఆడున్నాను, నా పరిధి ఏంది, నా లిమిట్స్లో నేను ఉంటున్నా, నా లిమిట్స్లో నేను ఉండి మాట్లాడుతున్నా. చెప్పు ఇప్పుడు. అంతేనంటావా? పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చిందాక మధ్యలో? ఈ మధ్య పవన్ కళ్యాణ్ గురించి కూడా నువ్వు కొంచెం మాట్లాడుతున్నావు, వీడియోలు కూడా ట్రోల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఒక్కందే చూసినట్టున్నావు నువ్వు. పవన్ కళ్యాణ్ సరే, ఇంకెవరి గురించి మాట్లాడాలి చెప్పు పోనీ. అంటే పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ అవుతుందేమో అంటే కామెంట్స్ వస్తున్నాయి కదా, చూస్తున్నాం కదా, అట్లా అడిగిన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ వస్తాడు, మోదీ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మోదీ వస్తాడు, యోగి ఆదిత్యనాథ్ కావాలంటే ఆయన వస్తాడు. ఇక ఈ బాక్స్ దాటి ఇంకెవరన్నా నకరాలు పడితే కూడా వాళ్ళు కూడా వస్తారు. ఎటు పోయి హిందూ మతాన్ని మాత్రం వదలవు. హిందూ మతాన్ని ఎందుకు వదలను? అయ్యో రామా, హిందూ మతాన్ని నేనెందుకు అసలు పట్టుకుంటే కదా వదలనీకే నేను హిందూ మతాన్ని. పవన్ కళ్యాణ్ మోడీ వీళ్ళంతా హిందూ మతానికి సంబంధించి మరి అంతే కదా. ఇప్పుడు నేను పాలమూరు జిల్లా నాది, పాలమూరు జిల్లాలో ఉన్న ఇక 100 కంటే ఎక్కువ ఇక 100 హనుమన్ల గుళ్ళకు వచ్చేటోళ్ళు అందరు హిందువులని నేను అనుకుంటా. మరి హనుమన్ల గుళ్ళకు వచ్చినా రాకపోయినా ఎవరైతే మనసులో చిత్తశుద్ధితోన దేవుని తలుచుకుంటారో వాళ్ళందరూ హిందువులు అనుకుంటా. లేకపోతే వాళ్ళ జీవితంలో వాళ్ళు మంచిగా దేవుణ్ణి తలుచుకుంటా, వాళ్ళు దేవుణ్ణి తలిసినా తలవకపోయినా వాళ్ళ వ్యక్తి ధర్మంలో వాళ్ళు ఉంటే దాన్ని నేను హిందువులు అనుకుంటా. నువ్వేమో రాజకీయ నాయకులను తెచ్చి హిందువులు అంటావు, హిందుత్వం అంటావు, నేనేం చేయాలిగా? ఇప్పుడు అట్లనే ఉంది కాక. ఇప్పుడు ఒక మాట, సామాన్యుడు జై శ్రీరామ్ అన్న జై శ్రీరామ్ నినాదానికి, పవన్ కళ్యాణ్ జై శ్రీరామ్ అన్న నినాదానికి, మోదీ జై శ్రీరామ్ అన్న నినాదానికి చాలా ఫరక్ ఉంటుంది. అరే ఎట్లక్క అంటే ఇప్పుడు ఒక 10 ఏళ్ళ కింద చెప్తా, నేను జర ఇంత కాదని తెలిసినానే ఉన్నా. ఎక్కడన్నా జై శ్రీరామ్ అంటే నేను పుట్టిన హిందూ మతానికి సంబంధించిన దేవుణ్ణి తలుచుకున్న ఫీల్ వచ్చేటిది. ఈ రేపు జై శ్రీరామ్ అని యాడినిపిస్తాడా? ఓహాడ బీజేపీ నాయకులు ఉన్నారేమో అని అనిపిస్తుంది. ఇక జై శ్రీరామ్ నినాదంలా శ్రీరామ్ అంటే హిందూ దేవుడు కాకుండా నాకు ఈరోజు బీజేపీ పార్టీ అధినేత అవ్వచ్చేమో అనిపిస్తుంది. మరి ఇప్పుడు చెప్పు నువ్వు, జై శ్రీరామ్ అనేది మెల్లమెల్లగా ఈ బీజేపీ పార్టీ ఏం చేసిందంటే హిందువులకు, హిందూ ధర్మానికి, మతం అని కూడా అంటలే నేను, వాళ్ళ ట్రాక్లోనే మాట్లాడుతున్నా, చెప్పలేదా నేను లిమిట్స్లో ఉంటా. సో హిందూ మతానికి లేదంటే హిందూ ధర్మానికి మెల్లమెల్లగా ఈ జై శ్రీరామ్ అనేటటువంటి భక్తి తాత్పరికతతో ఉండాల్సిన జై శ్రీరామ్ పదం మెల్లమెల్లగా దూరం అవుతున్నది నా ఆవేదన. ఇప్పుడు పాపం ఏ అపరభక్తుడు జై శ్రీరామ్ అన్న కానీ ఇంత అనుమానం వస్తుంది. అరే వీడు ఎవరి పీక మీద కత్తి పెట్టి బలవంతంగా జై శ్రీరామ్ అనిపిస్తాడేమో, ఉన్మాదంగా మారతాడేమో, వీడు కూడా అయ్యో అమాయక బిడ్డ కదా అనేటటువంటి ఒక భయం కలుగుతా ఉంది. మరి ఇప్పుడు అందరు తెలిసి అంటురా తెలియక అంటురాక? ఇగో జనాలకి పాపం తెలియదు, వాళ్ళకి ఎరక చేసే బాధ్యత ఎవరికి ఉంది? జర్నలిస్టులకు ఉంది. ఇప్పుడు జర్నలిస్టులు ఏం చేస్తున్నారు అన్నది మాట్లాడుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా. ఎందుకంటే సరే రాజ్యంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మెటీరియల్ని వాళ్ళు ఎత్తుక్కుంటారు, ఒక ఆబ్జెక్టివ్ని వాళ్ళు ఎత్తుక్కుంటారు.
బీజేపీ పార్టీ మతాన్ని ఎత్తుకున్నది, కాంగ్రెస్ ఇంకో దాన్ని ఎత్తుకోవచ్చు. ఉన్నన్ని దినాలు కూడా కాంగ్రెస్ ఎత్తుకున్న విషయాలు ఉన్నాయి. మరి ఉపా చట్టం అవి అందులోకించి వచ్చినాయి, ఇట్లా చాలా ఉన్నాయి కదా. ఎవడేం సొక్కంగా ఉండడు, అది నేను చెప్పదలుచుకున్నది. అయితే బీజేపీ మాత్రం ఒక మతాన్ని ఎత్తుకున్నది. అట్లా బీజేపీ మతాన్ని ఎత్తుకున్నా అంటే సరేలే, రాజకీయం కోసం కోటి కడుపులు కొట్టైనా కడుపు నింపుకోవాలి, వెనక ఆస్తి కూడా పెట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ లక్ష్యం అని అనుకోవచ్చు. అంటే ఇప్పుడు కానీ జర్నలిస్టులకి అసలు జర్నలిస్టులు అంటే ఎవరు? ఇప్పుడు బయట ఒక నినాదము ఇంకో రకంగా పోర్ట్రే అవుతుంది, దాని అసలు అర్థానికి కాకుండా ఇంకో రకంగా బియాండ్ దట్ మీనింగ్ ది పోర్ట్రే అవుతుంది అన్నప్పుడు వాళ్ళు జాగరూకత చేయాలి కదా జనాలకి ఎరక చేయాలి జర. ఇగో ఇది జస్ట్ ఇది ఒక పొలిటికల్ స్టంట్, ఎలక్షన్ స్టంట్, ఇది ఓటు బ్యాంకు కోసం చేస్తున్నటువంటి డైవర్షనల్ పాలిటిక్స్ ఇవి అను, లేకపోతే ఇట్లా పోలరైజేషన్లో భాగంగా మీరు ఆ ఫలానా పార్టీ చేతిలో పాపం కీలు బొమ్మలు అవుతున్నారు అని చెప్పాలి. లేకపోతే ప్రభుత్వం తరఫు నుంచి ప్రజలకు ఏమైనా అందుతలేవా, ఏమైనా సమస్యలు ఉన్నాయా, అవి ఎత్తి చూపించాలి జర్నలిస్టులు అంటే. సైద్ధాంతికంగా ప్రజలు ఎప్పుడైనా కానీ వాళ్ళు ఏ మతస్థులైనా కానీ పొలిటీషియన్స్ గద్దె మీద కూర్చున్న వాళ్ళు ఈక్వల్గానే ఇస్తారు. చాలా వరకు ఈక్వల్ రైట్సే ఉంటాయి కదా, హ్యూమన్ రైట్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి. ముస్లిమా, క్రిస్టియనా, హిందూ అని చూడరు. అంటే ఇప్పుడు నువ్వేమంటున్నావు అక్క, జర్నలిస్టులు అంతా వాళ్ళకి తొత్తులుగా పనిచేస్తున్నారు అంటున్నావా? ఒక్కొక్క జర్నలిస్టులకి ఒక్కొక్క జర్నలిజం అంటే ఒక్కొక్క మీడియా సంస్థకి బ్యాక్ బోన్గా ఒక పొలిటీషియన్ ఉంటున్నారు, లేదంటే ఒక పొలిటికల్ పార్టీ ఉంటుంది. సో వాళ్ళ ఛానల్స్ ఒక్కొక్క మీడియా ఒక్కో ఎజెండాతో ముందుకు నడుస్తుంది. మరి ఇట్లాంటప్పుడు అసలు వాస్తవం ఏంది అన్నది ప్రజలకు ఎవరు చెప్పాలి? మొన్న మోడీ ఆంధ్రప్రదేశ్లో అదేంటి అమరావతి కోసం మళ్ళీ పనులు ప్రారంభించడానికి విజిట్ చేసిండు మోడీ. అప్పుడు ఒక ప్రధాన స్రవంతిలోని ఒక ప్రధాన పేపర్ వార్తాపత్రిక ఏం రాసింది, మోదీ వస్తున్న సందర్భంగా అక్కడి జనాలకి ఎట్లాంటి బువ పెడుతున్నారు, ఎట్లాంటి అల్పాహారము, మధ్యాహ్న భోజనము, రాత్రి భోజనం పెడుతున్నారు అన్న ఒక పెద్ద కవర్ స్టోరీ రాసింది. అంటే ఇది అవసరమా ప్రజలకి? ఇప్పుడు మోదీ వస్తున్నాడు సభ కంటే ఎక్కువ 10 లక్షల మంది వేసుకుందాం. 10 లక్షల మంది ఏం కూడు తింటున్నారు ఆ రోజు మందం ఎంత హై లెవెల్ కూడు తింటున్నారు అన్నది ముఖ్యమా? లేకపోతే ఆ రోజు వార్తలు ఏమున్నాయి, ఆ రోజు ఏం సమస్యలు ఉన్నాయి, ప్రజా సమస్యలు ఏమున్నాయి, లేకపోతే ప్రజలకు తెలవాల్సినటువంటి పాలసీ పరమైన ఏమంటారు అంశాలు ఏమున్నాయి అన్నది ఒక వార్తాపత్రిక, ప్రధాన స్రవంతిలో ఉన్న వార్తాపత్రిక ఫోకస్ చేయాల్సింది. సో ఇక్కడ జర్నలిస్టుల పంథా ఎటుపోతున్నది అన్నది నా ప్రశ్న. అక్క మరి నేను కూడా మంచి నిమ్మడం కూర్చోనా? ఇప్పుడు మనము బరాబర్ ఇప్పుడు నువ్వే అర్థం చేసుకోవాలి. ఇంతసేపు అయ్యి నేను ఇంకా మంచిగానే కూర్చున్నా అంటే నీవు కంఫర్ట్గా ఫీల్ అయ్యేలాగా నువ్వు కూర్చోవలసిందే. ఇప్పుడు ప్రజాస్వామ్యమైన భారతదేశం అన్నప్పుడు ఎవరి స్వేచ్ఛను వాడు లాక్కోవాల్సిందే. ఎందుకంటే పక్కనోడు నీ హక్కుల్ని కాల రాసి వాడు దర్జాగా బాస్ లెక్క, వాడు ఎవరికి బాస్, ఏం బాసిజం వాడు చూపించేది? వాడు అసలు 1000 కోట్ల తప్పులు చేసి వాడు అంత దర్జా కూర్చుంటున్నప్పుడు, వాడంత మంచిగా ఉంటున్నప్పుడు నీ హక్కుల్ని వాడు కాల రాస్తుంటే నువ్వు ఇంకా వంగి దండాలు పెట్టుకుంటా, ఈ బానిస బతుకు, జెండాలు మోసేతనము, ఈ కూలీల పనులు చేసుకుంటుంటే ఎంత ఇక నువ్వే అర్థం చేసుకో. చైతన్యం అనేది నీలో నీ నుంచే రావాలి. అంటే సరే మనకి చిల్లర పాలిటిక్స్ కంటే చిల్లరైన ఎగ్జాంపుల్ అయితే కాదు ఇది, కానీ గుడ్డు దాని లోపల నుంచి పలిగితేనేమో ఇంటర్నల్ ఫోర్స్ తోటి పలిగితే ఇంకొక ప్రాణి లేక కోడి పిల్ల వస్తుంది. అదే మనం బయట నుంచి వెళ్ళగొడితే ఏముంటుంది, మన రాజకీయ నాయకులు రాత్రి తాగే మందులోకి మంచిగా ఆమ్లెట్ అవుతుంది అట్లా. సో ఇది నీ ఫ్రీడమ్ నువ్వు తీసుకోవాలి, లోపల నుంచే నీకు ఆ చైతన్యం రావాలి. అది మొత్తానికి చాయ్ గ్లాసు కూడా పవన్ కళ్యాణ్ లెక్కనే. సరేలే అక్క, ఏం చేస్తాం కానీ మొత్తానికి ఎటు పోయి మరి సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతూ ఉన్నావు నువ్వే. ఈ ఏడికి వచ్చిన ఆడికి మొత్తం వీడియోలు అన్నీ ఇటువైపే తిరుగుతున్నాయి, కానీ మరి ఒక క్రిస్టియన్ మీదనో ఇంకో ముస్లిం మీదనో ఎందుకు వస్తలేవు అనేది జనాల ప్రశ్న, మాది కాదు. కరెక్ట్ అడిగిన. ఇప్పుడు ఆల్రెడీ క్రిస్టియన్స్కి, ఈ ముస్లిమ్స్కి, జైనులకు కూడా మర్చిపోయిన ఈ మధ్య జైనులకు కూడా ఇక్కడ ఆల్రెడీ గన్ను ఉన్నదబ్బా. అధికారంలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ గన్ను పెట్టిర్రు. ఇక నేను వాళ్ళని ఏం చేస్తా? నేను ముందు నుంచి చెప్తానే ఉన్నబ్బా,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఒక మంచి నానుడి. దాని అర్థం మన ఇంట్లో మనం ఫస్ట్ గెలవాలి. నువ్వు రచ్చన గెలిచి ఇంటికి వస్తే బయట నిన్న అందరూ ఓ గారు గారు అని ఇంట్లో వచ్చినాక వస్తేయి ఒరేయ్ నీ అవ్వ అంటే కాదు కదా. సో సేమ్ అప్లై చేస్తున్నా నేను కూడా. ఇట్లా అంటావు అయితే చాయ్ దాకా చల్లగా అవుతుంది తాగితే చెప్పు. అయితే ఇప్పుడు మొత్తానికి ఈ దేశంలో అంతా వాళ్ళదే అయ్యిందని అంటున్నారు జనాలు. అంటే ఒక కాజాయీకరణ జరుగుతుంది అని అంటున్నారు జనాలు కొంతమంది, ఒక వర్గం. ఇంకో వర్గం ఏమంటుందంటే అసలు ఇందాక నేను ఒక చిన్న వీడియో చూసినప్పుడు ఏమంటున్నారంటే ఈ దేశంలో ఏదో అడవిలో మావోయిస్టులు సంథింగ్ కలిసిపోతా ఆదివాసులను జరుగుతున్నప్పుడు మావోయిస్టులకు గన్నులు సప్లై చేసేది కూడా పాకిస్తాన్ వాళ్ళు అనేది ఒక వీడియో ఇప్పటిదాకా చూసినప్పుడు అట్లా అనిపించింది. ఇంకోరు ఏమంటున్నారంటే ఈ దేశంలో మావోయిస్టులను చంపేది అక్కడ ఆదివాసులను చంపేది మోడీ ప్రభుత్వమే అని ఒకరు అంటున్నారు. అసలు దీన్ని ఎట్లా అర్థం చేసుకుందాము? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఒక 2 మాటలు చెప్తే ఇలా రెండు ప్రశ్నలు ఉన్నాయి నీ ప్రశ్నల. మొదటిది మావోయిస్టుల గురించి ఉంది, వాళ్ళకి ఆయుధాలు ఎవరు సరఫరా చేస్తున్నారు. ఇందాక వీడియోలో చూసాను. ఈ కాలంలో మావోయిస్టులు ఉన్నారేమో కానీ మావోయిస్టులు క్రియాశీలకంగా పనిచేసి రాజకీయంలో ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకునేటటువంటి పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే సామాన్య ప్రజలు జస్ట్ వాళ్ళ గొంతును, ప్రశ్నను, మాటను ఆయుధంగా చేసుకుంటేనే ఇక్కడ ప్రభుత్వాలు వదిలేస్తలేవు. నిజం చెప్పినందుకు 2019లో ఒక జర్నలిస్ట్ కేవలం ఒక స్కూల్లో ఫుడ్ బాగలేదు అనేదేమో అంశం చెప్పినందుకు కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని సస్పెండ్ చేసిన మంచి విషయమే. కానీ నిజం చెప్పినందుకు ఆ ఫలానా జర్నలిస్ట్ను 4 సంవత్సరాల దాకానేమో జైల్లో పెట్టిర్రు. అయ్యో. మరి ఇప్పుడు వాస్తవాలు చెప్పింది నువ్వే అన్నది అదే ప్రభుత్వం అవునా, సన్మానం చేసింది అదే ప్రభుత్వం, జైల్లో కూర్చుండబెట్టింది కూడా అదే ప్రభుత్వం. కాబట్టి కేవలం మాటని ఆయుధంగా చేసుకుంటేనే సామాన్యులనే ఈ ప్రభుత్వం సామాన్యులను కాపాడు టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ ఎటు పోయింది మరి? సో ఈ మాటనే పెద్ద ధిక్కారం అయిపోయింది. ఇప్పుడు ఆయుధాలు కూడా అవసరం లేదు చెప్పాలంటే. కాబట్టి ఆల్రెడీ మావోయిస్టులు చాలా అవుట్డేట్ అయిపోయినారు. టు బి హానెస్ట్ మాట్లాడుకుంటే ఒక్కవేళ ఉన్న ఫలంగా ఈ ఫాసిస్ట్ రాజకీయ నాయకులందరినీ పక్కన పెట్టి పార్టీలందరినీ ఇంటికి పంపిస్తే మావోయిస్టులకి కానీ కమ్యూనిస్టులకు కానీ పాలనను ఇద్దామంటే వాళ్ళు ఆల్రెడీ అవుట్డేట్ అయిపోయినారు. వాళ్ళు 1900లోనో ఉండి 2025 యుగంలో నువ్వు పరిపాలన చేయంటే వాళ్ళు ఒక్కసారిగా బ్లాంక్ అయిపోతారు. మరి ఇది ఒక ప్రశ్నకి సమాధానం ఇచ్చిన అనుకుంటున్నా. ఇక రెండో ప్రశ్న ఏంటి? ఆదివాసుల్ని చెప్తున్న బీజేపీ ప్రభుత్వమే అని. అయితే ఇక్కడ రాజ్యాన్ని అర్థం చేసుకోవాలి తమ్మి. రాజ్యంలోని స్వభావం ఎట్లుంటుందంటే ఎమోషనల్ పాలిటిక్స్ నుంచి మత పాలిటిక్స్ నడుస్తున్నాయి. అంటే జనాలకి మన భారతదేశం కన్జర్వేటివ్ సొసైటీ కాబట్టి ముందు నుంచి కూడా మతము, ధర్మము, నడవడిక, సాంప్రదాయాలు, సనాతనము అని చెప్పేసి ఎన్ని రకాలుగా భారతదేశం మీద ఎంతమంది మతస్థులు దాడి చేసినా, దండయాత్ర చేసినా, పరిపాలించాలని వచ్చినా కానీ పెద్ద అంటే గణనీయమైనటువంటి మార్పులు ఏం చేయలేకపోయినాయి. ఎంత చేసినా ఒకవేళ అంతే చేసుంటే కనుక ఈరోజు 10.5 సంవత్సరాల నుంచి 11.5 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద ఒక యుద్ధం, ఒక ఉద్యమం లాగా ఈ కాషాయీకరణ అనేది జరగకపోదు కదా. అయితే ఈ నేపథ్యంలో మనకి ఎమోషన్ ఏంటి? మతం. కాబట్టి మతంని ఎమోషనల్ డ్రామాతోటి కలిపి ఒకవైపుగా ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. అయితే ఇంత డ్రామా ఎందుకు మరి? ఇంత డ్రామా ఎందుకు మరి? ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ప్రజల్నే చంపాల్సినటువంటి అవసరం ఏముంది? అందులోనూ ఆదివాసులు అంటే మూలవాసులు. మనందరికంటే కూడా వాళ్ళు ముఖ్యమైనటువంటి మనుషులు. ఎందుకంటే మనం ఈరోజు ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తాం. రీయూజబుల్ రిసోర్సెస్ని మనకి ఎన్నో అవకాశాలు ఉన్నా మనం వాడం. మనం చాలా ఫ్యాన్సీ లైఫ్ని కోరుకుంటాం. లేదు, ఇప్పుడు నా అభిమాన నటులు, నా అభిమాన పొలిటీషియన్స్ అయినటువంటి ఎవరు వీళ్ళు, పవన్ కళ్యాణ్, మోదీ, వీళ్ళు కూడా వాళ్ళు వేసుకునేటటువంటి బట్టలే లక్షల్లో ఖరీదు ఉంటాయి. లక్షలు దాటి కోట్లు కూడా వెళ్తాయి కొన్ని రోజులు. అయితే అధికారం వాళ్ళ చేతిలో మనం ఏం అనలేము. అయితే ఈ నేపథ్యంలో ప్రకృతికి దగ్గరగా ప్రాక్టికల్గా వాళ్ళ జీవితం పాపం వాళ్ళు వాళ్ళ పరిధిలో అమాయకంగా బ్రతుకుతూ ఉన్నటువంటి ఆదివాసులు, మూలవాసులు ఈ భారతదేశ అఖండ భారత్ అని వాళ్ళు అంటారు కదా. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అఖండ భారత్కి కూడా వీళ్ళందరికంటే మూలవాసులే ముఖ్యం.
ఈ భారతదేశానికి రేపటి నాడు ప్రాకృతికంగా ఏదైనా విపత్తు వస్తే వీళ్ళందరూ ముందుకు వస్తున్నారు, వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు భూమిపుత్రులు లిటరల్లీ. సో అట్లాంటి వాళ్ళని చంపేటటువంటి అవసరం బీజేపీ ప్రభుత్వానికి ఎందుకుంది ఒకసారి ఆలోచన చేయి. అదే ఇంకో క్వశ్చన్ ఏమంటారు అంటే, ఇది నిజానికి మోడీ ఒక కీలుబొమ్మే కానీ దీని వెనుకున్నది అమిత్ షాలు, వాలెంకంగా ఉన్నది కార్పొరేట్ వ్యవస్థ, ఆదాని అంబానీలు అనేది వస్తుంది. ఇప్పుడు నేనున్నా, నాకు ప్రధానమంత్రి సీట్ ఇస్తారు, నేను ప్రధానమంత్రి అయినాను అనుకో, నాకు ఒక 3-4 లేదంటే 300-400 మంచి మంచి ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఏమంటారు ప్రధాని సీట్లో కూర్చుని నేను నా ఫ్యాక్టరీలకి నా కంపెనీలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోగలుగుతానా? ఈరోజు మోడీ ఎట్లాంటోడు, మోదీకి పిల్లలే జల్లలే, పెళ్ళం కూడా లేదు. సో జనాలు అందరి దృష్టిలో ఏముంటుందంటే భార్యని కూడా త్యజించిండు అనేటటువంటి ఒక ఎమోషనల్ పాలిటిక్స్. అక్కడ మతం హిట్ అవుతుంది. బ్రహ్మచర్యం గురించి హిందూ మతంలో చాలా విరివిగా రాసి ఉంటుంది బ్రహ్మచర్యం గురించి. సో అది మీరు పుస్తకాలు చదివితే తెలుస్తుంది. అయితే ఇక్కడ నేను రామాయణంలోనే ఒక సన్నివేశాన్ని కూడా గుర్తు చేయాలనుకుంటున్నా. సీతాదేవి అగ్నిలోకి ప్రవేశిస్తుంది కదా, ఆ అగ్ని ప్రవేశంలో ఒకసారి నేను ఒకసారి చదువుతూ ఉన్నప్పుడు అక్కడ అగ్నిలోకి ప్రవేశించినటువంటి దేవత సీతాదేవి కాదు, మాయా సీత అనేటటువంటి వాక్యం చదివిన నేను. సో సీతాదేవి అగ్ని ప్రవేశం చేస్తుంది అని అందరికీ చూపిస్తారు, బట్ మాయా సీత చేస్తుంది అనేటటువంటిది కొంతమంది హిందూ వర్గాల వాదన. ఇక్కడ కూడా అదే నడుస్తుంది. ఇక్కడ ఎవరైతే మోడీ ఉన్నాడో ఆయన కేవలం మాయా సీత లాగా, వెనుకున్నటువంటి వాళ్ళే ఒరిజినల్ సీతలు. కాకపోతే సీత చాలా మంచిది కాబట్టి ఇక్కడ సీతమ్మ తల్లిని వాడుకోవాల్సినంత దౌర్భాగ్య పరిస్థితి మనకొద్దు, ఆమెను అంత దిగజార్చొద్దు వీళ్ళతో పోల్చి. ఎందుకంటే ఆమె ఫిక్షన్ అయినా రియల్ అయినా ఆమె క్యారెక్టరైజేషన్ వేరు. ఐ రెస్పెక్ట్ హర్. సో వీళ్ళు ఇది రామాయణం గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక మాట ఏంటంటే, ఇదంతా కల్పితం అని ఒకరు. వాల్మీకి రామాయణం మనం చూసుకుంటే వాల్మీకి మొదట్లోనే ఒక మాట రాసిండు, ఇది 30% మాత్రమే నిజము, మిగతా 70% కల్పితం అని రాసిన వాక్యాలు కూడా మనకు వస్తూ ఉన్నాయి. ఓకే, ఇక్కడ 2 విషయాలు చెప్తాను, ఇంకా కంఫర్ట్గా కూర్చొని చెప్తా, ఎవరు అఫెండ్ అవ్వద్దు ప్లీజ్. సో మన అందరికీ తెలిసిందే ఒకటి, చారిత్రకమైనటువంటి హిస్టారికలీ ప్రూవెన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం చదువుతున్నటువంటి చరిత్రలన్నీ కూడా రాజులు తమకు అనుకూలంగా వాళ్ళ ఆస్థాన కవులతో రాయించుకున్నటువంటి గ్రంథాలు. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు నేను ఒక రైటర్ది, నేను ఒక రాలిన చుక్కలు అనే పుస్తకాన్ని రాసిన. ఇన్ ద సేమ్ వే వాల్మీకి ఇస్ అ రైటర్, అదే రామాయణం అనేటటువంటి ఒక పుస్తకాన్ని రాసిండు. ఇకపోతే రాజులు భారతదేశాన్ని కాదు ప్రపంచవ్యాప్తంగా రాచరిక పాలన ఉన్నది ఒకప్పటి నుంచి అయినా కాబట్టి ఒక దేశాన్ని రాజులు పాలించిండ్రు అంటే పెద్ద ఆశ్చర్యం లేదు, అది వాస్తవమే. రాముడు దేవుడు కాకపోయినా ఒకవేళ ఆయన అన్నట్టు 30% వాస్తవం అయితే రాజు అయి ఉంటాడు, ఒక క్షత్రియుడు అయి ఉంటాడు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ ఆయన రాసినటువంటి 30% మాత్రమే నిజమైతే ఆ 30% రాముడు మంచివాళ్ళుడు అని అయినా అవ్వచ్చు, రావణుడు భక్తి పారవశ్యుడు అని అయినా అవ్వచ్చు, లేదంటే శూర్పణఖకు ఉన్నటువంటి ప్రేమ నిజమైంది అని అయినా అవ్వచ్చు, అదే 30%లో భాగం అవ్వచ్చు. లేకపోతే శూర్పణఖ నిజంగానే మోహించింది కామించింది అన్నదని అవ్వచ్చు. సో ఏ పర్స్పెక్టివ్తో చూస్తున్నాం, ఏ పర్స్పెక్టివ్తో రాస్తున్నాం, ఎట్లా మనం తీసుకుంటామన్నది ఒకే ఘట్టం సనాతనవాదికి ఒకలాగా కనిపిస్తుంది, బయటి వ్యక్తికి ఒకలాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ నుంచి రాముడు మంచి బాలుడు అని చెప్పేసి ఇంజెక్ట్ చేస్తున్నారు కాబట్టి రామాయణం మొత్తం ఒకరికి మంచిగా అనిపించింటది. అదే రామాయణాన్ని రాముడు మంచి బాలుడు కాదు అని కాకుండా హీరోయిక్ ఇంట్రడక్షన్స్ లేకుండా జనరల్ గా నరేట్ చేయి, నువ్వు రాముడు మంచి బాలుడు అని ఎవరైనా అంటారా? చాలా మంది అనకపోవచ్చు, ఎందుకంటే భార్యని కూడా అడవుల పాలు చేసిన భర్త అనుకోవచ్చు, లేకపోతే సరే ఇవన్నీ కూడా అది సింగిల్ ఎగ్జాంపుల్ సీతాదేవిని మంది మాటలిని అగ్ని ప్రవేశం ఎట్లా చేయిస్తాడు అనే దగ్గరైనా ట్రిగర్ అవుతారు మనుషులు, ఒకవేళ రాముడు మంచి వాళ్ళు అని చెప్పకపోతే. ఎందుకంటే సినిమా స్టోరీస్ చూడు, హీరో అనేటోడు వీడు అని చెప్పి కథ స్టార్ట్ అవుతుంది, లేకపోతే ట్రైలర్ టీజర్ అంతకు ముందే ప్రమోషన్స్తో
వీడే హీరో అని మనకు చెప్తారు. కాబట్టి వాడు ఆ సినిమా మొత్తంగా వాడు ఏం చేసినా మనకు నచ్చుతుంది. ఎంత మంది మీద కత్తి దూసినా కానీ మనకు నచ్చుతుంది. వాడు మంచిగా చేయాలనేం లేదు, కాకపోతే వాడు ఎంత మందిని చంపినా ఆడ మనకు హ్యూమన్ రైట్స్ గుర్తురావు, ఆడ వాడు జైలుకి పోవాలని గుర్తురాదు, అక్కడ ఏం గుర్తురాదు లిటరల్లీ. సో వాడు తల్లి కోసం భార్యని ఎడవాపినా మనకు అది మంచిగా అబ్బా ఎంత మంచి కొడుకు అనిపిస్తుంది. భార్య కోసం తల్లిదండ్రులను వదిలేస్తే ప్రేమించిన అమ్మాయి కోసం, నమ్మిన అమ్మాయి కోసం వాడు తన తల్లిదండ్రులనే వదులుకున్నాడు అంటే వాడు ఎంత గొప్ప ప్రేమికుడు, చరిత్రలో నిలిచిపోవాల్సిన ప్రేమికుడు. అంత ఒక చిన్న క్వశ్చన్ నాకు ఏంటంటే 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళిర్రు అన్నప్పుడు వీళ్ళు రాజ్యాన్ని అన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన రాముడు అని చెప్పేసి 14 సంవత్సరాలు ఎడబాటు ఉన్నారు అనేది చాలా సెంటిమెంటల్గా మనకు అందరికి చిన్నప్పుడు సినిమాలకించో లేకపోతే బయట ఇంకొకరు కథలు ఎప్పుడు వలన మనకు తెలిసింది. కానీ ఈడొక విషయం గుర్తుంచుకుంటే రామునిమ్మడి వాళ్ళ తమ్ముడు లక్ష్మణుడు కూడా వచ్చిండు. పాపం లక్ష్మణుడు కూడా భార్య ఉంది కదా, పాపం నిద్రావస్థలో అయిపోతుంది కదా భారతతో, వాళ్ళది కూడా ఎడబాటే కదా, అది ఖచ్చితంగా ఎడబాటే కదా. 14 సంవత్సరాలు ఎడబాటు కదా. ఇప్పుడు మనోడు అంటే రాముడు 14 సంవత్సరాలు ఎడబాటు అయినప్పుడు ఇప్పుడు లక్ష్మణుడు ఇప్పుడు ఖచ్చితంగా లక్ష్మణుంది కూడా ఎడబాటుతనమే, భార్య నుంచి భార్య వియోగమే, అది కూడా ఒక రకంగా పెద్ద మాట అవుతుంది. కానీ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకు నచ్చినోడు మన ఒక మాట గలీజ్గా తిట్టినా గానీ హే మనోడైతే అనుకుంటాం, బయట నుంచి పడ్డ దెబ్బ గట్టిగా తగులుతుంది. సో ఇక్కడ కూడా అన్న అన్న అనేటటువంటి ఒక అన్న అనే ట్రిప్ లో ఉన్నప్పుడు, ఇక్కడ ఈ ట్రాప్ లో ఉన్నప్పుడు మరి అవతల నుంచి ఏమున్నా గానీ ఇంపాక్ట్ చూపియదంట. అది నా ఆన్సర్. సరే మన చర్చ నాకు తెలిసి హిందూ మతం మీద కాదు, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా హిందూ మతానికి ఎనిమిది కాదు కాబట్టి. ఇంకేదా మీరు హిందూ కదా? నేను హిందూనే. ఎందుకు మరి హిందూ మీదనే? నేను ముందే చెప్పిన కదా అబ్బా ఇంత కలిసి రచ్చ గెలవాలని, అంటే గెలుపు కోసం ఏం కాదు, కాకపోతే మీరు హిందువులో పుట్టారు, హిందువు కదా, హిందువులే పెట్టారు, హిందువులనే పెరిగారు. ఇప్పుడు ఏంటంటే హిందూ మతంలో ఇన్ని లొసుగులు ఉన్నాయి, హిందూ మతం ఇట్లుంది, హిందూ మతం ఈ మతపరమైన ఇట్లా చేస్తూ ఉంది అంటే దాడులు చేస్తూ ఉంది అని కూడా ఒక రకంగా మీరు మాట్లాడుతున్నారు వీడియోలో చూసినప్పుడు. ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు, ఎందుకు హిందూ మతం మీదనే పడ్డారు? అయ్యో హిందూ మతం మీద ఎందుకు పడుతుంది? నాకు నేను పుట్టింది హిందూ మతం అంటే రియలైజేషన్ కాదు, తొక్కతోటకూర ఏం కాదు. ఇప్పుడు నా కుటుంబం ఉంది, నా కుటుంబంలో ఒక నలుగురం ఉన్నాం. నా తమ్ముడే స్వయంగా, నా తమ్ముడు కానీ నా అన్న కానీ ఏ అమ్మాయి నన్ను మోసం చేస్తా అంటే నాకు నొప్పి లేదా? అరే ఉక్రోషం. నా తమ్ముడు పోయి ఇంకేమన్నా కొట్టొస్తే నాకు పానం సమ్మగుంటుంది కాదు కదా. మా అమ్మ పక్కింటి ఆవిడతోటి ఏ కారణం లేకుండా జుట్లు పట్టుకొని కొడితే నాకు మంచిగా ఉంటుందా? నేనే సంస్కరించుకో అవతల ఆమె తప్పు లేదని తెలిసినప్పుడు కూడా నా ఇంట్లో నేను తిట్టి మంచి కూసోబెట్టకపోతే అంటే సెట్ చేయకపోతే నా తప్పు అవుతుంది. అప్పుడు నేను కూడా ఆ నేరంలో ఒక భాగస్వామిని అయితే కదా. అట్లా. సో ఇంకోటి ఏంటంటే ఇతరులు మనని విమర్శించే కంటే ముందే, ఇతరులు ఎవడో వచ్చి మనం ఉద్ధరించే కంటే ముందే మనది మనం ఉద్ధరించుకుందాం బై. ఇగో ఇవి ఉన్న ఇష్యూస్ మనలో, ఇవన్నీ లేకుండా మతం అనేది ఇంటి గడప వరకు ఉంటే చాలా మంచిది. అది ముస్లిమ్స్ కి క్రిస్టియన్స్ కి ఇంకొకరికి కూడా అంతే ఉండాలి, చాలా మంచిది. వాళ్ళు లేట్ గా రియలైజ్ అవుతారేమో, నువ్వు ముందవ్వు, నువ్వు ఆదర్శంగా నిలబడంటున్నా. నేను కూడా అదే అంటున్నాక. ఇంత ముందుకు పవన్ కళ్యాణ్ అని ఆయన క్రిస్టియన్ అని ఒకసారి చెప్పుకున్నాడు, నేను ముస్లిం అని ఒకసారి వచ్చింది, అట్లా ఎన్నో మాటలు వచ్చాయి. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను 10th క్లాస్ ఫెయిల్ అను, ఇంటర్ ఫెయిల్ అను, అది హిపోక్రసీ, ప్యూర్లీ పొలిటికల్ గా ఆయన ఆడుతున్న. అయితే అట్లా మాటలు వినబడినప్పుడు నేను క్రిస్టియన్ అను, ఇట్లా అను, నా భార్య క్రిస్టియన్ సంథింగ్ ఇట్లా వచ్చినాయి. ఇప్పుడు రియలైజ్ అయ్యిండేమో హిందూ మతమే అన్నిటికీ. ఒకవేళ హిందూ మతమే అల్టిమేట్ అనే రియలైజేషన్ ఆయనకు నిజంగా వచ్చింది అనుకో, సంతోషం, ఏదో ఒక కంక్లూజన్కి వచ్చింది అనుకునేటోళ్ళం మనం. కానీ ఆ రోజు చెగోవేరా పేరు తీసి ఈరోజు జై శ్రీరామ్ అని అనపలాజెటిక్ సో కాల్డ్ సనాతని అని చెప్పుకుంటున్న ఈ వ్యక్తి నిజంగా రియలైజ్ అయ్యి సనాతన ధర్మ పారాయణుడు అని చెప్పుకుంటే మంచిగానే ఉండు. కానీ కాదు కదా.
ఈయన పూట ఒక రంగు మారుస్తాడు. అంటే ఇన్ని చూసి వచ్చిండు కదా అక్క, ఇన్ని చూసి వచ్చిండు, కానీ ఇక్కడ ఓపెన్ గా అర్థమవుతోంది. ఇప్పుడు ఇన్ని చూసి వచ్చినోడు ఇప్పుడు మారిండు అనుకో, ఇప్పటి నుంచి నేను మంచిగా ఉంటా అన్నట్టుగా ఉంటారు పొడుగ్గా. కానీ గతంలో చెప్పిన మాటల్ని కూడా తిప్పి తిరకాసు పెట్టి నేను అప్పటి నుంచే హిందూ ధర్మం అది అని అన్నారు కదా. అప్పుడు నువ్వు ఏంది కమ్యూనిజం మాట్లాడినావు కదా, మరి సడన్ గా అప్పుడు నువ్వు ఎట్లా, అది మనం ప్రశ్నించుకోవాలి. సో ఇది ఏమంటే పూటకొక్క వేషగాళ్ళు ఉంటారు, అది వాళ్ళ వృత్తి కోసం చేస్తారు, కడుపు నింపుకోవడం కోసం చేస్తారు. వాళ్ళకి అది వాళ్ళ తాతలు ఇట్లా వెనకటి నుంచి వస్తున్నటువంటి వృత్తిలో భాగంగా వాళ్ళు మంచి కళాకారులుగా ఎదుగుతూ ఉంటారు, ముందుకెళ్తారు ఎన్ని కష్టాలు వచ్చినా. అంటే అక్కడ వాళ్ళకి కడుపుకి 3 పూటల అన్నం పోకపోయినా కానీ సాంప్రదాయంగా వారసత్వంగా వస్తున్నటువంటి కళను కాపాడడానికి వాళ్ళు వేషాలు వేస్తారు. ఇది అట్లా కాదు. అంటే ఇప్పుడు పాలిటిక్స్ కి సినిమాలకి పవన్ కళ్యాణ్ కి తేడా లేదా అంటున్నాను. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇవన్నీ రాజకీయం కోసమే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఇంట్లో ఇట్లాంటివన్నీ ఉండవంటారు, అంతే కదా. వాళ్ళ ఇంట్లో ఈ హిందూ మతం ఇవన్నీ ఏమి ఉండవు, ఏమున్నా రాజకీయాల్లోకి వచ్చి. ఇప్పుడు మతం అనేది, మతమైన రాజకీయాలైనా ముఖ్యంగా మతం అనేది కన్వీనియన్స్ ని బట్టి ఉంటుంది తమ్మి. నిజానికి హిందూ ధర్మం ప్రకారం అయితే మనం చూసుకుంటే మహిళలు శిరోఖండన చేసుకోవద్దు, భర్త ఉన్న మహిళలు శిరోఖండన చేసుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారి సతీమణి, ఇంకా డీటెయిల్డ్ గా చెప్తా ఎందుకంటే ఇండియన్ మీడియా ప్రేక్షకులకు క్లియర్ గా అర్థం కావాలనుకుంటే, పవన్ కళ్యాణ్ గారి 3వ సతీమణి ఆమె శిరోఖండన చేసుకున్నది. హిందూ ధర్మంలో ఏముంటదంటే 3 పాయలు అల్లకుండా గుడికి వెళ్ళొద్దు ఆడవాళ్ళు, జుట్టు విరబోసుకొని అని ఉంటుంది. మరి జుట్టే తీసేస్తే ఇది ధర్మం కాదు కదా. సో గుండె ఎవరు కొట్టుకుంటారు, అనాదిగా గుండె ఎవరు కొట్టుకుంటారో మాట్లాడుకోండి మీరే, నేనేం మాట్లాడయ్యా. ఎందుకంటే నేను మతం గురించి మాట్లాడదలుచుకోలేదు, నాకు మొత్తం నా టోటల్ ఫోకస్ వచ్చేసి పొలిటికల్ ఫోకస్ తమ్మి. నువ్వు మొత్తం మతం తిప్పుతున్నావు. ఇప్పుడు నువ్వు మతం గురించి కాకుండా కరెంట్ ఇండియన్ పాలిటిక్స్ గురించి అడుగు చెప్తా. ఎందుకంటే ప్రజలకి మతం తిండి పెట్టదు, పొలిటికల్ గా వాళ్ళు నాలెడ్జ్ ని పొందితే వాళ్ళు ఏమన్నా ఎదుగుతారు. అంటే ఎందుకంటే ఈ మతం అనేది ఎందుకు వస్తుందంటే ఇక్కడ బేసిక్గా బీజేపీలో మతం సపరేటు, దేవుడు సపరేటు, పొలిటికల్ సపరేట్ అని లేదు. ఇప్పుడు ఇక్కడ సమస్యనే ఏంటిదంటే బీజేపీ హిందుత్వ గురించి మాట్లాడకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ప్రజలు కామన్ మ్యాన్ హిందూయిజం వేరు, బీజేపీ లేకంటే పొలిటికల్ హిందుత్వ వేరు. హిందూయిజం హిందుత్వ ఇక్కడనే క్లియర్ కట్ గా అర్థమైపోయింది. హిందూయిజం గురించి నేను మాట్లాడడానికి ఏమి ఉండదు, ఎందుకంటే హిందూయిజం కి సంబంధించి హిందూయిజం ని ఫాలో అయ్యే వాళ్ళు ఉగాది పండుగ ఉంది పచ్చడి తీసుకుంటే నేను కళ్ళకు అద్దుకొని తాగుతా వాళ్ళ కోసం. అందులో నాకు ఏ కల్మషం కనిపించదు, అందులో దేవుడు కనిపించినా గానీ నాకు వాళ్ళ ముఖంలోనే కనిపిస్తాడు. దేవుడు వాళ్ళ ముఖంలో కనిపించినా కానీ చాలా నిజాయితీగా చాలా మంచిగా అనిపిస్తాడు. 2 సెకండ్లు నాకు దేవుని నమ్మేద్దాం అనిపిస్తుంది, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాస్తిక్. ఇటువైపు వద్దాం. ఇప్పుడు మోదీ ఉన్నాడప్ప, మోదీ ఫలానా కార్తీక మాస వనభోజనాలు ఉన్నాయి రమ్మని నాకు ప్రత్యేకంగా ఇన్విటేషన్ ఇస్తే కూడా నేను పోను. ఎందుకంటే అన్నం పెట్టేటోడు దేవునితో సమానం, కానీ ఆయన అన్నం పెడితే కూడా నాకు దేవునిలా కనిపించాడు. మరి ఈడ కనిపించిన దేవుడు ఆడ కూడా కనిపించాలి కదా. ఎందుకంటే వాళ్ళు కేవలం దేవుణ్ణి వ్యాపారం కోసం, రాజకీయం కోసం, పదవి కోసం, పవర్ కోసం వాడుకుంటున్నప్పుడు దేవుని పేరు చెప్పి ఓట్లు గుద్దించుకుని తర్వాత దేవుడే అసలైన, ఒకవేళ దేవుడు అంటూ ఉంటే ప్రకృతి కంటే ఎవరు దేవుళ్ళు? సో ప్రకృతి బిడ్డలైనటువంటి ఆదివాసులనే అంతం చేస్తున్నటువంటి వాళ్ళల్లో నాకు ఏ దేవుడు కనిపిస్తాడు? వాళ్ళు దేవుని గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే కదా. మరి వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి హిందుత్వాన్ని చూసి నేను ఎట్లా ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ నేను ఎట్లా మనసు మార్చుకొని హిందూయిజం వైపు తిరుగుతా? అదే అంటే ఇక్కడ నేను అంటే పవన్ కళ్యాణ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంతసేపు చేసినా అది నటన మాత్రమే. పార్టీ ఫిరాయింపు జరిగిందంటే నురుతా ఇంకో బొట్ట అని ఉంటుంది, బొట్టే లేకుండా కావాలంటే ఆయన ఒకవేళ ఏదైనా ఇస్లాం పార్టీలో జాయిన్ అయితే అక్కడ వెంటనే ఇన్ని సంవత్సరాలుగా నేను నమాజ్ చేసిన కాబట్టి నా నెత్తి మీద ఈ మరకుంది అని చెప్పేసి చెప్పిన ఆశ్చర్యం లేదు. ఇట్లుంటాయి ఇది. సరే, ఇప్పుడు మనము పొలిటికల్ పరంగానే మాట్లాడుకుందాం అనుకున్నప్పుడు హిందూ మతం కొంచెం గరం పెంచాలి, నాకేం కిక్కిస్తలేదు మరి. అంటే హిందూ మతం గురించి మనం వద్దనుకున్నప్పుడు పొలిటికల్ పరంగానే మనం వద్దాం అనుకున్నప్పుడు ఒక విషయం ఏంటంటాక ఇక్కడ మోడీ డైవర్షన్ జరుగుతుంది, డైవర్షన్ చేస్తున్నాడు ప్రజల్ని అని ఒక మాట వస్తుంది. నిజమేనా? అంటే ఏ పరంగా అంటే ఇందాక నేను ఏదో చూసా,
క్వశ్చన్స్ వస్తాయి కదా మన దగ్గరికి. అటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏమన్నాడంటే రైతులు ఒకవేళ ధర్నా చేస్తున్నారు అనుకుందాం, దేశమంతా ధర్నా వైపు చూస్తున్నప్పుడు ప్రతి రాష్ట్రం నుంచి రైతులందరూ కదిలే పరిస్థితి వచ్చినప్పుడు మోడీ సింపుల్గా హర్ ఘర్ మే తిరంగ జెండా అంటాడు. అప్పుడు నువ్వు నేనేం మాట్లాడుకుంటావు అంటే నీ ఇంటికి జెండా వచ్చిందా నా ఇంటికి జెండా వచ్చిందా అని మాట్లాడుకుంటున్నా. నీ ఇంటి నుంచి రైతుకొని వాడికి ఎవరన్నా పంపినావా అనే ప్రశ్న రాదు. అది కాదాక ఉన్న విషయాన్ని మర్చిపోతున్నా. అదే ఇప్పుడు వాస్తవాల్ని మర్చిపోవాలి ప్రజలు. ఇప్పుడు నువ్వు వాస్తవ ప్రపంచంలోనే బ్రతికితే నువ్వు ప్రశ్నిస్తావు. ప్రశ్న అనేది పాలకుడికి మెడ మీద కత్తి లాంటిది, పీక మీద కత్తి లాంటిది. ఇప్పుడు అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపు వాస్తవానికి సంబంధించి వర్తమానానికి సంబంధించి మాట్లాడరు. అందుకనే అచ్చేది నచ్చేది అంటారు. అచ్చేది ఎప్పుడో సచ్చినాక వస్తాయి. ఆ సచ్చినాక వచ్చే అచ్చేది గురించి చెప్తారు కానీ ఈ రోజు సావు బతుకుల మధ్య ఊపిరి కోసం కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులను వాళ్ళు మాట్లాడరు. అవి ప్రజల దాకా చేరని ఇడవినికి ఆల్రెడీ ప్రజలు ఆక్సిజన్ మీద ఉంటారు, వెంటిలేటర్ మీద కూర్చుంటారు. కానీ పాపం ఈ ప్రజలకి ఈ వెంటిలేటర్ ఇచ్చి కాపాడుతున్నది మోదీయే అనేది. ఆ వెంటిలేటర్ ఎవడి వల్ల వచ్చింది, మోడీ వల్ల వచ్చింది అనేది వాళ్ళకి తెలియదు. పాపం వాళ్ళు రియలైజ్ అవ్వరు. నా బాధ ఇది. ఇంకో విషయం ఏంటంటే ఇంకోటి ఇప్పుడున్న ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఉందో మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతర్గతంగా బీజేపీ ఒకటే. ఇప్పుడు క్లోనింగ్ చేస్తారు. క్లోనింగ్ బేబీస్ అని చిన్నప్పుడు సైన్స్ లో చదువుకున్నాం మేము, 3rd 4th ఏదో క్లాస్ లో చదువుకున్నాం అబ్బా క్లోనింగ్ బేబీస్ గురించి. బీజేపీ క్లోన్డ్ బిడ్డ రేవంత్ రెడ్డి. సింపుల్ గా ఆర్ఎస్ఎస్ అవుట్పుట్ లేకపోతే ఏమంటారు ఆఫ్ స్ప్రింగ్ రేవంత్ రెడ్డి అని చెప్పాలి. ఇక రేవంత్ రెడ్డి ఒక సంఘి. ఇక ఈ తర్వాత మనకి డిస్కషన్ అనవసరం. అక్కడే ఆన్సర్ అంతా ప్రజలకు తెలవాలి కదా ఎట్లా అనేది. ఇప్పుడు ప్రజలు మాత్రం ఇప్పుడు దామగుండం నేవీ రాడర్ ప్రాజెక్టు సంథింగ్ ఏదో వచ్చింది. అప్పుడు కూడా ఇది సెంట్రల్ ప్రాజెక్టు, ఇది స్టేట్ కు సంబంధం ఎట్లా వస్తుంది అయిన పర్మిషన్స్ బడే భాయ్ అన్నాడు కదా. ఇది హింట్. ఇట్లాంటి హింట్లు వస్తాయి అన్నమాట జనాలకి. ఇట్లాంటి హింట్లు వాళ్ళే ఇస్తారు ఏదో అట్లా రాళ్ళు విసిరినట్టు. కానీ మనం అర్థం చేసుకోము. బడే బాయ్ అన్నాడు. బడ్జెట్ విషయంలో తెలంగాణకి గుండు సున్నా గాడిద గుడ్డే వచ్చింది. మరి ఇక్కడ అర్థం చేసుకోవాలి. 8 మంది ఎంపీలు పోయిరి. 8 మంది ఏం చేస్తున్నారు? పేరుకి కూడా పనికిరానటువంటి మంత్రిత్వ శాఖలకు మంత్రులు చేస్తే అయిపోయినా అది తెలంగాణకి ఏం లాభము? ఇప్పుడు నెల కూర్చున్నబ్బా, నా కుర్చీకి ఏదో ఒక పేరు ఇవ్వమంటే నువ్వు ఇయ్యవా? నాకు ఏదైనా ఒక బిరుదు ఇవ్వమంటే ఇయ్యరా? బయట జనాలు డాక్టరేట్లు కొనుక్కుంటున్నారు అనే వాదనలు వస్తున్నాయి ఈ రోజు యూట్యూబ్ లో. అట్లాంటివి కొనుక్కుంటే చాలా ఈజీ కదా, పైసలు వాడేస్తే చాలు. మరి దానికి అంత మాత్రం దానికి 8 మంది ఎంపీలు ఉండి తెలంగాణకి రూపాయి ఉట్టకపోతే పాలక పక్షంలో ఉన్నటువంటి వాడు కనీసం దీన్ని బీజేపీ బడేబాయ్ అన్నటువంటి వాడిని అడగాలి కదా. మరి రేవంత్ రెడ్డి అన్న క్వశ్చన్ చేయాలి కనీసం. బడేబాయ్ అన్నమైనావు నువ్వు, నాకు అన్నమైనప్పుడు నిన్ను కొంచెం గట్టిగా అడిగి గుంజుకునే అంత చనువు లేకపోతే అంత హక్కు నాకు ఉండదా అంటున్నా. ఉంటుంది ఎందుకు ఉండదు. మరి అట్లా హక్కుదారుడిగా ఉండి కూడా అడుగుతలేదంటే రేవంత్ రెడ్డి మోదీకి కొమ్ము కాస్తున్నాడా లేదా? చెప్పాలంటే కేంద్రంలో కూర్చొని మోదీ లేదంటే మోదీ పరివార్ ఏదైతుందో అమిత్ షా, అదానీ, అంబానీ అంటే లిటరల్ గా వీళ్ళు పొలిటీషియన్స్ కానీ వీళ్ళ మొత్తం సోలంతా కూడా అంబానీ అదానీల చేతిలోనే ఉంది. ఏదో మాయల ఫకీర్ ప్రాణము రామచిలుకలు ఉన్నట్టు వీళ్ళందరి రిమోట్లు కూడా ఆయనతో ఉన్నాయి. ఎందుకు ఆదానికి అంబానికి ఇక్కడేం సంబంధం? ముందే చెప్పిన వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడ పవర్ లో ఉంటే వాళ్ళు కనుక డైరెక్ట్ గా ప్రధానులు అయితే వాళ్ళ కంపెనీలకి లేకపోతే వాళ్ళ కాంట్రాక్ట్లు తీసుకోలేరు, వాళ్ళ అభ్యున్నతికి వాళ్ళు చేయలేరు. అయితే ఇప్పుడు ఈ ఆదివాసులను చంపడం ఇదంతా ఆ వనరులు అంతా పోయేది ఆదాని దగ్గర. ఆదాని వాటితో చేసేది ఆయుధాలు. ఆ ఆయుధాలు ఎటు పోతాయి? ఇజ్రాయిల్, పాలస్తీనా లాంటి యుద్ధాలకు అలాంటి దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలలో ఏదైతే అమానవీయమైనటువంటి దేశం ఉందో అటువైపు వెళ్తాయి. అంటే ఏ దేశపు యుద్ధం వెనక అమానవీయమైనటువంటి కారణాలు ఉన్నాయో అటువైపు వెళ్తాయి. ఆ ఆయుధాలు ఎండ్ ఆఫ్ ద డే మన ఆదివాసులు చచ్చిపోయి ఏం చేస్తున్నారంటే ఈడ చచ్చిపోయిన ఆదివాసులు ఇంకేడనో ఏ పిస్తోల్ గానో ఏ బుల్లెట్ గానో మళ్ళీ జన్మిస్తున్నట్టు లెక్క. హిందూ ధర్మం ప్రకారం పునర్జన్మం నమ్ముకుంటే వాళ్ళు ఇది హిందుత్వ ధర్మం, సారీ మోదీ ధర్మం అట్లా. అయితే ఇంకోటి ఏంటంటాక ఇప్పుడు మొన్న జమ్మూ కాశ్మీర్లో ఒక పహల్గామ్ లో దాడి జరిగిందక్క. జరిగినప్పుడు చాలా మంది ఏమంటున్నారు, ఈ ముస్లిమ్స్ అంతా
ఉగ్రవాదులు అనే కాడొక మాట వచ్చింది. ఇంకో లేటెస్ట్ న్యూస్ ఏంటంటే హైదరాబాద్లో కూడా ఉగ్రవాదులు ఉన్నారు, బంజారా హిల్స్ కావచ్చు. ఇక మన ఇంట్లో ఉగ్రవాదులు మీ ఇంట్లో కూడా ఉగ్రవాదులు ఉన్నారు అనే మాట ఒక్కడ తక్కువైంది తమ్మి. అది కూడా అంటారు రేపు మా బీజేపీ తలుచుకుంటే అన్నట్టు. ఎందుకంటే నరం లేని నాలుగు ఎన్ని మాటలు అని అంటది. పెహల్గాంలో ఉగ్రదాడి జరిగింది, అందులో చచ్చిపోయిన వాళ్ళు అన్య మతస్థులు కూడా ఉన్నారు, విదేశీయులు కూడా ఉన్నట్టున్నారు. మరి అంటే విదేశీయులు ఇన్ ద సెన్స్ టూరిస్టులు కూడా ఉన్నారు, మరి ఆ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా జరిగినప్పుడు అవును అక్కడ చంపిన వాడు ఒక ముస్లిం అవ్వచ్చు, సహాయం చేసిన వాడు కూడా ముస్లిమే. కేవలము మత ప్రాతిపదికన మాత్రమే హిందువుల సంఖ్యను తగ్గించడం మాత్రమే వాళ్ళ యొక్క లక్ష్యం అయితే, వాడు బయటి దేశంకి వచ్చి బయటి దేశంలో ఉన్న హిందువులను చంపే కంటే మన సొంత దేశమైన పాకిస్తాన్లో ఉన్నటువంటి 52 లక్షల మంది హిందువులను చంపొచ్చు కదా. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, 52 లక్షలు కాకుండా ఇంకేమైనా పాపులేషన్ ఉంటే కమెంట్ చేయండి. సో అన్ని లక్షల మంది హిందువులను చంపొచ్చు వాడు ఈజీగా. ఎందుకంటే వాన్ దేశంలో హిందువులు ఎక్కడ ఉంటారు, ఎక్కడ గుళ్ళు ఉన్నాయి, ఎక్కడ హిందూ జన సంచారం ఎక్కడ ఉంటది వాడికి తెలుసు. వాడి దేశంలో హిందువుల కదలికలు వాడు చూడగలుగుతాడు, వాడు ఈజీగా స్పై చేయగలడు. మరి ఇంత రిస్క్ తీసుకొని వాడు బయటి దేశానికి వచ్చి, మరి అందులో కూడా మనకి ఎంతో ఆర్మీ ఉంది, మనకి చాలా మంచి పేరు ఉంది ఆర్మీ విషయంలో. త్రివిధ దళాలు ఉన్నాయి మనకి. మరి ఇంత పెద్ద ఏమంటారు, ఇంత పెద్ద దాన్ని ఏమంటారు, దళాలు కావచ్చు కాదు, ఇంత పెద్ద రక్షణ వ్యవస్థ ఉన్నప్పుడు నన్ను వచ్చి ఎందుకు గెలుపుతాడు వాడు? కేవలం మతాన్ని మాత్రమే, అంటే ఈ అన్యమతస్తులను లేకపోతే సోకాల్ హిందువులనే చంపేయాలనుకుంటే వాడు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. నిజానికి అక్కడనే సగం జనాభాని లేపేసేయచ్చు వాడు ఈజీగా. ఇప్పుడు ఉన్న ఆర్మీ కానీ, డిఆర్జీ కానీ, సిఆర్పిఎఫ్ కానీ వీళ్ళంతా తీసుకొచ్చి ఛత్తీస్గఢ్లో 20,000 మంది. 20,000 మంది అనేది నువ్వు చాలా తక్కువ సంఖ్య అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంకెక్కువ మంది ఉన్నారు, ఇంకెక్కువ ఉండొచ్చు నాకు తెలిసిన కొంత. అయితే ఇంత సంఖ్య అది 50 లక్షనా తెలియదు, కానీ ఆ సంఖ్యను తీసుకొచ్చి ఇంతమందిని అక్కడ పెడితే మరి బార్డర్లలో ఎవరు పనిచేస్తారు అక్కడ? అది నేను అడగాలి తమ్మి, ఈడ కూర్చున్నా నేను. అది నిన్ను నీలాంటి నిఖార్సైన జర్నలిస్ట్ అని నేను అడగాలి. అదే కదా ఇక్కడ సమస్య. ఉగ్రదాడి జరిగిందంటే ఎంతసేపు వక్ఫ్ సవరణ బిల్ తెచ్చినందుకు జరిగిందంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, లేకపోతే ఇజ్రాయిల్కి ఇండియా సపోర్ట్ చేస్తుంది కాబట్టి దాడి జరిగిందని అంటున్నారు. మరి అన్ని వక్రమైనటువంటి కారణాలు వెతుకుతున్న వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ ఉంటే మరి 3-4 సంవత్సరాల నుంచి సైనికులకు రిక్రూట్మెంట్ లేవి. ఇది ఎవడు అడగాలి? మంచిగా అక్కడ ఉండాల్సినటువంటి సిఆర్పిఎఫ్ బలగాలు కానీ, లేకపోతే మిగతా ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ మరి అక్కడ ఉండడం వదిలే. సెన్సిటివ్ ఏరియా అది. ఇంకా చెప్పాలంటే జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి ఎంత మాట్లాడుకున్నా 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత అదేదో స్వేచ్ఛ వచ్చింది, కొత్తగా స్వాతంత్రం వచ్చింది ఏం లేదు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మల్టిపుల్ టైమ్స్ ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి సెన్సిటివ్ ఏరియాలో ఇంకా ఉగ్రదాడి ఉండదు, ఇంకా స్వేచ్ఛ వచ్చిందని చెప్పేసి నువ్వు ఇట్లా కాల్ రెగ్యులర్స్ తిరుగుతా అంటే చాలా కష్టం. అది అంటే ఇవన్నీ కరెక్ట్ గా ఎలక్షన్స్ టైంలోనే అయితే అది అక్కడ మ్యాజిక్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ చూసినాకనైనా నన్ను సింపుల్, ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకుంటే చాలా సింపుల్. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అంతో కొంత హెల్ప్ చేసి ఉంటుంది ఆ ఉగ్రవాదులకి అని నేను మాట్లాడడం చాలా సింపుల్, నువ్వు మాట్లాడడం చాలా సింపుల్. కానీ ప్రజలు ఆలోచించాలి, ఎందుకు ఎలక్షన్స్ జరిగిన ప్రతి ఉగ్రదాడి ఎలక్షన్ స్టంట్లో హెల్ప్ అవ్వాలా? ఈరోజు ఉగ్రదాడి జరిగింది, ఏడికో పోవాలనుకున్నాడు, రద్దు చేసుకున్నాడు, మళ్ళీ ఇండియాకి వచ్చి కూర్చుంటావు. మరి నెక్స్ట్ డే సరాసరి ఏడి కురుకుతావా నువ్వు? మహా అంటే అక్కడ బాధితుల దగ్గరకు పోవాలి, పరామర్శించాలి. లేకపోతే అక్కడ నువ్వు సరే ప్రధానమంత్రి కాబట్టి అంత సెన్సిటివ్ ఏరియా ప్రమాదకరంగా ఉంది, అక్కడ నువ్వు వెళ్ళకు, కానీ సమీక్షించాలి కదా, పరిస్థితుల్ని తెలుసుకోవాలి కదా. అవన్నీ లేవు. అవన్నీ లేకుండా నువ్వు నెక్స్ట్ డేనే ఇమ్మీడియట్ గా బీహార్లోనా ఏ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి పోయినావు. మరి ఏమనాలి ఇప్పుడు ఆ ఎన్నికల ప్రచారంలో అసలు ఎట్లా నవ్వగలుగుతున్నావు? యావత్ దేశం అంతా కూడా చనిపోయినటువంటి 28 బాధితుల కోసం బాధపడుతుంది. ఎంతమంది ఇప్పుడు దేశభక్తుడివి, నిజంగా నువ్వు దేశభక్తుడివేనా? నిన్ను ఏ రకంగా నమ్మాలి మరి ఈ దేశ ప్రజలు? నిజంగా దేశభక్తులు ఎవరు ఉంటారు? చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి అసలు కారణాలు అరే 28 మంది నీ దేశ పౌరులు ఇంకొక దేశస్థుడు వచ్చి చంపేంత వరకు నువ్వు స్పేస్ ఇవ్వడమే
వైఫల్యం. తర్వాత అంత జరిగిన తర్వాత కూడా నువ్వు అలర్ట్గా ఉండకుండా తర్వాత నీవు పవర్ ని సాధించుకోవడానికి ఇంకో ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళిపోయినావంటే ఇక నీకు ప్రజలు ముఖ్యమా పదవులు ముఖ్యమా అంటే క్లియర్ కట్ గా తెలిసిపోయింది. పదవులే ముఖ్యం బీజేపీకి, బరాబర్ పదవులే ముఖ్యం. పవరే కావాలి, పవర్ ఉంటేనే కదా. ఇప్పుడు పవర్ లేదనుకో నరేంద్ర మోదీ అయినా ఇంకెవరైనా కేంద్రంలో పవర్ లేకుండా వాళ్ళు ఏదైనా పదవిలో ఉన్నా కానీ వాళ్ళకి పెద్ద వాల్యూ ఉండదు అంబానీ ఆదాని నుంచి. సో అట్లా వాళ్ళు వెంటనే ఇమ్మీడియట్ గా ఏం చేస్తారంటే అంబానీ ఆదానీలు ఇంకా నెక్స్ట్ ఏ ప్రభుత్వం ఉందో వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. ఎలక్టోరల్ బాండ్స్ లో మొత్తము తెలుసు. ఇప్పుడు ఒకవేళ మీ ప్రజలకు చెప్తున్నా, మీరు నా ప్రియమైన ప్రజలు కాబట్టి మీరు కొంచెం శ్రమ తీసుకుంటే ఒక 5 నిమిషాలు కేటాయిస్తే గ్రోక్ని కానీ గూగుల్ని కానీ ఎలక్టోరల్ బాండ్స్ అడగండి, చూడండి. ఎంతసేపు నా మాటలు, పవన్ కళ్యాణ్ మాటలు, లేకపోతే బండి సంజయ్ మాటలు నమ్మడం కాదు. నేను మాట్లాడిన మాటలైనా మీరు వెతకాలి, వాళ్ళు మాట్లాడిన మాటలైనా వెతకాలి. అది దేని గురించి అయినా సరే అదే నేను చెప్తా. సో ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి, ఓపెన్ ఎగ్జాంపుల్ అది. అదైపోయిందా? ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఓడిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుప్పిట్లోకి తీసుకోవడానికి అంబానీ ఆదానీలకు పెద్ద కష్టమేం కాదు. అంటే మీరు ఏమంటారు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఇలాగే జరుగుతుంది? బరాబర్ జరుగుతుంది. అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే ప్రభుత్వం ఏదొచ్చినా ఇదే జరుగుతుంది. ఎందుకంటే భారతదేశం లాంటి దేశంలో సహజ వనరులు ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత మూఢత్వంలో ఉన్నటువంటి ఇలాంటి దేశంలో, యువత ఎక్కువగా ఉన్నటువంటి దేశంలో ఏముంటది అంటే ఏ ప్రభుత్వం రావాలన్నా, ఏ ప్రభుత్వం పడిపోవాలన్నా, ఏ ప్రభుత్వాన్ని ఇట్లా నిమిషంలో మార్చాలన్నా ఇవన్నీ కూడా ఈ ఆల్గారిథం మొత్తం కూడా, లేకపోతే ఈ సిస్టమ్ అంతా కూడా అంబానీ అదానీ లాంటి కార్పొరేట్ల చేతుల్లోనే ఉంటుంది. ఏదో మన ఓట్లు గుద్దుతే వచ్చింది బీజేపీ అనుకోవడం కూడా కాదు. వాళ్ళు ఎప్పటి నుంచో చాలా చాలా పొలిటికల్ స్ట్రాటజీస్ తోటి క్రియేట్ చేస్తారు. ఒక ఫ్రేమ్ వేసుకుంటూ, బొమ్మ వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మరి జనాలు ఏమంటారు తెలుసా అక్క, ఇట్లాంటి ఏదైనా మనం నువ్వు నేను ముచ్చట చెప్పినాం అనుకో, ఇట్లాంటి ఇట్లా కాదు, ఇట్లా అయ్యింది, కాశ్మీర్లో ఇట్లా జరిగింది, ఉగ్రవాదులు వచ్చి ఇట్లా అయ్యింది, ఇవన్నీ మనం ఏదో చెప్తే ఏమంటారు అంటే, నీకు తెలీదు మోడీ వాళ్ళకి చెక్ పెట్టిండు, వాళ్ళకి వాటర్ ఆపేసిండు. ఇప్పుడు వాటర్ ఆపిండు, చెక్ పెట్టిండు అంటే వాళ్ళ వనరులను ఆపితే రేపటికి మళ్ళీ అది అమలు అవ్వడానికి 30 సంవత్సరాలు పడుతుంది. దాని ప్రభావం వాళ్ళ మీద పడడానికి 30 సంవత్సరాలు పడుతుంది. గేట్లన్నీ ఆపేసిరు అనుకోక ఒక మాట, ఒక ఆయన ఏమన్నాడు అంటే కామెంట్, గేట్లన్నీ ఆపేస్తే ఇప్పటికే వాడికి తిండి లేక దాస్తున్నాడు పాకిస్తాన్ లో. ఇప్పుడు గేట్లు కూడా మొత్తం వాటర్ కూడా ఆపేసిరు అనుకుందాం, ఇక మొత్తానికి వాడు చచ్చే పరిస్థితి వస్తుంది. అయితే వాడు చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు వాడు ఏమనుకుంటాడు అంటే, వాడు అన్న కామెంట్, ఒక అతను అన్న కామెంట్, ఖచ్చితంగా వాడు నేను ఇట్లా చచ్చిపోను, దాడి వేసే చచ్చిపోతా అని చెప్పేసి అది ఇంకా పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది ఈ దేశంలో అని ఒక అతను కామెంట్ వచ్చింది. ఇప్పుడు ప్రతి దాడులు అనేవి దేశాల మధ్య కామన్, టెరిటరీస్ కోసం జరుగుతాయి. కాకపోతే మతాల కోసం జరిగేటటువంటి ఆస్కారం లేదు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే మళ్ళీ టెరిటరీస్ కోసమే. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ కోసం చాలా జరిగింది. సో అలాంటిదే ఈవెన్ చైనాతో యుద్ధాలైనా చైనా మాత్రం బార్డర్ కొంచెం మన లోపలికి చొచ్చుకున్నారు దాని టెరిటరీని విస్తృతం చేసుకోవడానికి. అప్పట్లో రాజ్యాలు కూడా అట్లానే, రాజులు కూడా రాజ్యాన్ని విస్తరించుకోవడానికే కొట్లున్నాయి. మతం కోసమే అంటే కొంతమంది మాత్రమే ఉన్నారు, చారిత్రకంగా రికార్డ్ అయిన వాళ్ళు కూడా. సో ఇప్పుడు కూడా అదే అవుతుంది. సరే నువ్వు నీళ్ళు ఆపేస్తా అంటే నువ్వు ఆపుతావు నీళ్ళు, ఇట్లా వస్తున్న ప్రవాహానికి నువ్వు అడ్డుకట్ట పెడితే ఆ వస్తున్నటువంటి ఫోర్స్ మళ్ళీ రిటర్న్ కొడుతుంది. రిటర్న్ కొట్టి ఎవరి మీద పడుతుంది? నీ దేశంలో ఉన్నటువంటి పౌరులకే రిటర్న్ కొడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ పరివాహక ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి వరద వస్తుంది కదా. అది ఇంకోటి ఏంటంటే ఉగ్రవాదం అంటే ఏంది అసలు అంటే, నిజానికి ఉగ్రవాదం అన్నావు కాబట్టి చెప్తాను. ఉగ్రవాదంలో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఒక ముస్లిం ఒక హిందువుని చంపిన అది ఉగ్రవాదమే, ఒక హిందూ ఒక దళితుని చంపిన ఉగ్రవాదమే, ఈవెన్ దో వాళ్ళిద్దరూ హిందూ మతంలోనే ఉన్నా. అంతేకాకుండా రాజకీయ నాయకులు పవర్ కోసం మనుషుల్ని చంపిన ఉగ్రవాదమే. ఫర్ ఎగ్జాంపుల్ మధ్య భారతంలో జరుగుతున్నటువంటి దమనకాండ ఏదైతే ఉందో దండకారణ్యంలో, అక్కడ రోజుకు 10ల సంఖ్యలో మనుషులు చచ్చిపోతూ ఉన్నారు. 28 మంది మృతుల గురించి పెహల్గామ్ లో మాట్లాడినటువంటి గొంతులు వారు ప్రతిరోజు ఒక మారణ హోమం జరుగుతూ ఉంది దండకారణ్యంలో. దాని గురించి ఎవరు మాట్లాడరు. అది ఉగ్రవాదం అని ఒప్పుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది మన అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే,
మనము పోతున్నటువంటి ప్రాణాలని ఒకేలాగా చూడము. ఆనాడు అంబేద్కర్ ఏమన్నాడంటే ప్రతి మనిషికి ఒక ఓటు అన్ని ఓట్లకు అంటే ఒక్కొక్క ఓటుకు అదే విలువ ఉంటుంది. నువ్వు వేసే ఓటుకు అదే విలువ ఉంటుంది, నేను వేసే ఓటుకు అదే విలువ ఉంటుంది. కానీ మనం చచ్చిపోయిన ప్రాణాలకి ఒకే విలువ ఇవ్వట్లేదు. బ్రతికున్నప్పుడు ఎట్లా ఇవ్వం, కానీ చచ్చిపోయిన ప్రాణాలకు కూడా ఒకే విలువ ఇవ్వట్లేదు. ఈ పహల్గామ్ దాడిలో చచ్చిపోయినటువంటి వాడికి ఒక విలువ ఇస్తాం, హిందూ చేస్తే ఒక విలువ ఇస్తాం, ముస్లిం చేస్తే ఒక విలువ ఇస్తాం, మళ్ళీ హిందువులని దళితుడు చేస్తే ఒక విలువ ఇస్తాం, అప్పర్ కాస్ట్ వాడు చేస్తే ఇంకో విలువ ఇస్తాం. ఇప్పుడు ఆదివాసులు లేకపోతే ఇంకో ఇక ఆదివాసులు పాపం వాళ్ళకి ఎవరు క్వశ్చన్ చేస్తారు, వాళ్ళ తరఫున ఎవరు మాట్లాడతారు? అసలు అది విలువే కాదు, గొంతే లేదు అసలు వాళ్ళకి, పాపం మాట్లాడడానికి గొంతే లేదు. ఇట్లాంటి పరిస్థితి నడుస్తా ఉంది దేశంలో. ఇక్కడ సమానత్వము, ఈ ప్రజాస్వామ్యం అన్ని ట్రాష్. ఇప్పుడు ఈ పొలిటికల్ అనేది చూడక మణిపూర్ సంఘటనలో కూడా అసలు ఇక్కడ ఎటువంటి స్పందన కూడా రాదు. అది ఉగ్ర సార్ దేవతలుగా పూజిస్తున్నటువంటి మహిళల్ని పొద్దున్న లేస్తే ప్రతి పనికి ఒక మహిళని దేవత చేసే మనము మరి ఈరోజు మహిళల్ని మణిపూర్లో నడి రోడ్డు మీద వీధుల వెంట నగ్నంగా ఊరేగిస్తుంటే అది ఉగ్రవాదం కాదా? ఒకవేళ ఉగ్రవాదం కంటే ఏదైనా మించిన పదం ఉంటే నా దేశంలో ఉన్నటువంటి ఘటనలు చూపిస్తాయి, ఇగో వాటి ఈ ఘటనకు పెట్టురు, ఇగో ఈ ఘటనకు పెట్టురు అని చూపిస్తాను నేను. అయితే ఇదే 2001-2002 గుజరాత్ అప్పుడున్న కథలో ఒక పెద్ద విషయం ఏంటంటే అప్పుడున్న మహిళలను అక్కడున్న బాంబులు వేసో ఇంకేసో చంపుతున్న క్రమంలో ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలను కూడా హిందూ మతం కాకపోయినప్పుడు అందులో హిందూ మతంలో ఉన్న దళితులను కూడా పొట్టు కోసి పిండాలు తీసి శూలాలకు గుచ్చి ఎగిరేసిన కాలం ఉన్నది. అంటే ఇది ఉగ్రవాదం కాదా? అదే తమ్ముడు, ఇప్పుడు ఏడలేదు ఉగ్రవాదం అంటున్నా. ఈ అట్రాసిటీస్ అంటే నేను ఏమంటున్నాక ఇప్పుడు ఇది ఉగ్రవాదం, ఇది ఎంత పెద్ద ఉగ్రవాదం అంటే ఇది మణిపూర్ సంఘటనలో జరిగినప్పుడు కూడా ఇది ఉగ్రవాదం. ఇవన్నీ ఉగ్రవాదాలు అయినప్పుడు ఇప్పుడు ఒక ముస్లిం మీద ఎవరో పాకిస్తాన్ నుంచి ఓడు వచ్చి చంపేసిండు అనుకుంటే ముస్లింలంతా ఉగ్రవాదం అని ఒక పేరు వేసేసారు. ఇది అంతర్గత ఉగ్రవాదం. ఇది పక్కనట్టు ముస్లింలు అందరూ ఒకవేళ వాళ్ళు అన్నట్టుగా ఉగ్రవాదులే అనుకుందాం. మరి 2002 గుజరాత్ అల్లర్లలో ప్రాపర్గా హిందూ కమ్యూనిటీ చేస్తుంది అనేటువంటి దాఖలాలు అంటే ఆ చారిత్రక ఎవిడెన్సెస్ ఉన్నాయి. మరి అది పట్టుకొని మనం అందరం కూడా ఉగ్రవాదులమేనా? ఇప్పుడు నువ్వు నేను ఇంకా బయట ఉన్న వాళ్ళందరూ ఉగ్రవాదులమా? అట్లెట్లయితుంది అక్క. ఈ దేశంలో ఇంకో విషయం, అతను కామెంట్ ఏమన్నాడంటే ఇది కింద ఉగ్రవాదం అనే కింద ఒక కామెంట్ ఏమొచ్చిందంటే ఈ దేశంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ హిందువుగా పిలువబడుతున్నారే కానీ నిజానికి వీళ్ళందరూ హిందువులు కాదు మరి అని ఒక మాట అన్నారు. మరి హిందువులు అందరూ ఉగ్రవాదులు ఒకవేళ అయినప్పటికీ వాళ్ళు కాదు కదా. వాళ్ళు కాదు అంటే ఇప్పుడు కాని వాళ్ళు ఇప్పుడు అంటే అతని కామెంట్ సమాధానం ఈ సో కాల్డ్ పొలిటీషియన్ అంటే మతాన్ని వాడుకొని పాలిటిక్స్ నడిపిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ పార్టీ కానీ లేకపోతే ఎవరైతే అగ్రవర్ణాల వాళ్ళు ఉంటారో ఇట్లాంటి కొన్ని ఘటనల్లో మాత్రమే మనమంతా హిందువులం అని హక్ చేసుకోవడానికి వస్తారు కదా. అట్లాంటి వాళ్ళు ఏమంటారు అంటే లేదు హిందువులమంతా ఈక్వల్ అనేసి ఆ సందర్భాల్లో అంటారు. కానీ నిజంగా ఎరుక కల బహుజన దళిత యువకులు యువతులు లేకపోతే జనాభా ఏమనుకోవాలంటే అక్కడ ఆల్రెడీ వాడు నన్ను వెలేసిండు కాబట్టి నేను వాళ్ళని వెలేస్తా ఆబ్వియస్గా. సో నేను హిందువుని కాదు, నేను ఉగ్రవాదిని కాదు అనే కంటే ముందు నేను హిందువుని కాదు అనేటటువంటి ధైర్యం ఉన్నప్పుడు వాడు ఉగ్రవాది కాదు. ఒకవేళ నువ్వు దళిత్ బహుజన అయ్యిండి కూడా నేను హిందువుని అని రాసుకుని నేను ఉగ్రవాదిని కాదు అంటే ఫెయిల్. నువ్వు ఉగ్రవాదివే అవుతావు ముమ్మాటికి. ఒకవేళ వీళ్ళు చెప్తున్న థియరీ ప్రకారమే మళ్ళీ జనరలైజ్ చేసి హిందువులందరినీ ఉగ్రవాదని నేను గుజరాత్ ఫైల్స్ని పట్టుకొని అది నా పాయింట్. అదే అయితే మొత్తానికి జనాలకు ఈ క్లారిటీ అనేది రావాలి. ఈ క్లారిటీ ఎట్లొస్తుంది మళ్ళీ జర్నలిస్ట్లకు అడిగే పోతా నేను. అది ఇప్పుడు సుట్లు తిరిగి భూమి అంతా ఒకే మళ్ళీ భూమి రౌండ్ ఉన్నట్టు ఏడవైనా మళ్ళీ అట్లా ఏ ప్రభుత్వం గద్దె మీద కూర్చున్నా మళ్ళీ వచ్చేది మనువాద భావజాలం మనువాద సిద్ధాంతం లేకపోతే ఈ మూలాల దగ్గరగా పోతున్నారు కదా. ఆ మూలాలు ఎన్నిటికీ మురిగిపోతలేవు. ఇప్పుడు ముస్లింలలో ఉగ్రవాదం అని అన్నారు, హిందువులలో ఉగ్రవాదం అని ఒక లెక్క వచ్చింది. కానీ నిజం చెప్పాలంటే మానసికంగా ఉగ్రవాదం కూడా ఒకటి ఉంటుంది, అది క్రిస్టియానిటీ అనేది. ఇప్పుడు హిందూ అనే మతాన్ని ఉగ్రవాదం అన్నప్పుడు ఒకవేళ మిగతా మతాలు కూడా ఉగ్రవాదమే అవుతాయి. ఏ మతం కూడా స్వాభావికంగా ఒకటి అవ్వదు. ఒకటే అంటే ఇదేదో మంచి మతము అని ఆ మతం తీర్థం పుచ్చుకోవడానికి ఏం లేదు. కాబట్టి మతం ఎప్పుడైనా అంతిమంగా మతం అనేది మనుషుల్ని వాళ్ళ దైనందిన జీవితాలకు దూరంగా ఏదో
ఏమంటారు ఫ్యాంటసీ బతుకుల్లో ఫ్యాంటసీ కథల చుట్టూ తిప్పుతా ఉంటది. వాస్తవంలో ఉండరు వాళ్ళు. ఒక భయం లేదంటే ఒక పూర్తిగా అదొక పిచ్చితనం మూఢత్వంలోకి తీసుకెళ్తుంది మతం ఏదైనా కానీ. ఈ రోజు ఏదో నేను ఇక్కడ మెజారిటీగా జరుగుతుంది ఇది కాబట్టి పొలిటికల్ గా హిందూ మతం వాడుకోబడుతున్నంతగా ఇతర మతాలు వాడుకోబడట్లేదు కాబట్టి మనం హిందూ అంటున్నాం. ఒకవేళ హిందూ మతం ప్లేస్ లోనే బీజేపీ హిందూ మతాన్ని కాకుండా హిందుత్వాన్ని కాకుండా క్రిస్టియానిటీని ఎత్తుకుని ఉంటే ఈరోజు మనం క్రిస్టియానిటీ గురించే మాట్లాడుకునే వాళ్ళం కదా. సో ఏ మతం రాజకీయ నాయకుల చేతిలో ఎక్కువగా ఫోకస్ అవుతున్నటువంటి ఎక్స్పోజర్ అవుతున్నటువంటి మతం ఏది ఉంటుందో దాని గురించి మనం ఎగ్జాంపుల్గా చెప్తున్నాం అంతే తప్ప వెనుకున్న మతాలన్నీ మంచి మతాలన్నీ అనట్లేదు. ఏ మతంని మోసినా దాని నుంచి వచ్చే డిసడ్వాంటేజెస్ వస్తాయి, దాని నుంచి ఒక పెద్ద చిట్టా ఆఫ్ మూర్ఖత్వం వస్తూనే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఫాలోస్. సో అది మతం ఏ మతమైనా మళ్ళీ చెప్తున్నా ఏ మతమైనా సరే మీరు నమ్మితే మీ ఇంటి వరకు పెట్టుకున్నారా అది మీ వ్యక్తిగతం అవుతుంది. బయటకు వచ్చి జనాల్ని ప్రభావితం చేయాలనుకుంటే అది ఖచ్చితంగా అది ఉన్మాదమే అవుతుంది. మొన్న రీసెంట్గా ఈ పొలిటికల్ పరంగానే మొన్న రీసెంట్గా ఒక సినిమా వచ్చింది అక్కడ చావా సినిమా వచ్చింది. దాంట్లో మొత్తానికి ఏంటంటే ఇక ఛత్రపతి శివాజీ కొడుకు ఎవరైతే ఉన్నాడో శంభు, నీకు తెలుసో లేదో ఛత్రపతి శివాజీని భారతదేశ చరిత్ర మర్చిపోతున్న సమయంలో భారత ప్రజలు మర్చిపోతున్న సమయంలో బయటికి తెచ్చింది. మళ్ళీ భారతీయులకు పరిచయం చేసింది, పునః పరిచయం చేసింది ఎవరు చెప్పు? పూలే చేసిండు. ఈరోజు ఎవరు ఎత్తుకున్నారు? మతం ఎత్తుకున్నాక ఓ మతం వాళ్ళు లేకుంటే ఒక మతతత్వ పార్టీ వాళ్ళు ఎత్తుకున్నారు, ఒక ఫాసిస్ట్ మతతత్వ పార్టీ వాళ్ళు ఎత్తుకున్నారు. పోనీ ఆ పార్టీకి పూలేకి ఏమన్నా సంబంధం ఉందా? లేకపోతే పూలే భావజాలం ఆ పార్టీ భావజాలంలో ఇసుమంతైన సారూప్యతలు ఉన్నాయని మాట్లాడుకుంటే నో ఆన్సర్. సో చావా, రజాకర్, ఇంకా కాశ్మీర్ ఫైల్స్ ఇవన్నీ కూడా ఓపెన్లీ ప్రాపగాండా మూవీసే. ఒక్కటని కాదక్క, ఇప్పుడు వచ్చే సినిమాలు అన్నిట్లలో ఒక మతం అనే దాన్ని డైరెక్ట్ తీసుకొని వస్తారు. ఇప్పుడు ఒక సినిమా వచ్చింది అనుకో, కొత్త సినిమా, దాని వెనక హీరో వెనకాల ఒక ప్రవచనం వస్తూ ఉంటుంది, గరకపాటిదో లేకపోతే ఇంకోటితో ప్రవచనం వస్తూ ఉంటుంది. అది అంటే దానికి అర్థం ఏంటంటే కృష్ణుడు ఇలా ఉండేవాడు ఎగ్జాంపుల్గా ఈయన చూపిస్తూ ఉంటారు. అంటే ఒక మతాన్ని ఇంప్లిమెంట్ అనేది జనాలకు తొందరగా తీసుకుపోయేది, వాళ్ళ మెదళ్ళలో కూర్చోబెట్టేది సినిమానే కాదు వచ్చేసరికి. అయితే ఆ సినిమా విధంగా ఏదైతే పాలిటిక్స్లో కూడా సినిమా మొత్తం దిగిపోయింది కాబట్టి జనాలు ఒక మైకంలో ఒక మతం అనే మత్తులో ఉంటారు అని చెప్పేసి ఒక కామెంట్. ఇప్పుడు సినిమా అనే మాధ్యమం గత 100, 113, 130 సంవత్సరాల నుంచి మాత్రమే భారతదేశంలో ఉన్నది. కానీ అంతకంటే ముందు తరతరాలుగా మతాన్ని ఇంజెక్ట్ చేస్తున్నటువంటి ఒక చాలా సిస్టమాటిక్ ప్లాన్, అది చాలా సిస్టమాటిక్గా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్లాన్స్ అవి. స్టెప్ బై స్టెప్ వాళ్ళకు అనుకూలంగా మతాన్ని, వాళ్ళకు అనుకూలంగా ఎవరైతే సోకాల్డ్ అగ్రగామిగా ఎవరైతే ఫస్ట్ స్టెప్ దగ్గర ఉన్నారో నిచ్చెన మెట్ల వ్యవస్థలో వాళ్ళకు అనుకూలంగా చేసినటువంటి మొత్తం ఈ సిస్టమాటిక్ ఇంప్లిమెంటేషన్ అనేది ఎంత దారుణంగా ఉంటుందంటే, ఇదంతా ముందు సినిమాల్ని వాళ్ళు వాడుకోవడం చాలా తక్కువ చూసినాం మనం అంతే. ఎందుకంటే తరాల నుంచి ఉన్నటువంటి వివక్షతను చూడు ఎంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక దళిత్ ఉన్నాడు అనుకో, వాళ్ళకి కొత్తగానే ఒక కొత్తూరుకు అన్నటువంటి దళిత్ అక్కడ పటేల్ కానీ లేకపోతే ఇంకెవరో అగ్రకులస్తుడు కానీ వస్తున్నాడు అంటే వాళ్ళు వీడికి ఏం చెప్పుండరు, కానీ వీడు వంగడం స్టార్ట్ చేస్తాడు. ఇన్బిల్ట్ గా అంటే ఇన్హెరిటెడ్ గానే మనకు బానిసత్వము లేకపోతే కుల వ్యవస్థ ఇవన్నీ ఎక్కించిన తర్వాత చూడు, ఇంకా అంటే ఒకటి చెప్పకంటే ముందే ఇన్హెరిటెడ్ గా ఇన్బిల్ట్ గా మ్యానుఫ్యాక్చరల్ డిఫెక్ట్ లెక్క మనందరికీ మూర్ఖత్వం ఈ మౌఢ్యం పట్టుకున్నదంటేనే ఎన్ని తరాల క్రితం, ఎన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఈ అణచివేత షురు అయిందో నువ్వు ఈ సిస్టమాటిక్ ఇంప్లిమెంటేషన్ షురు అయిందో ఆలోచించుకో. నాకు తెలిసి ఎవరైనా అంటే హిందూ మతం అత్యంత పురాతనమైంది, సో సనాతన ధర్మం ఇది పురాతనమైంది అంటే, ఒకవేళ ఆ సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది అన్నదానికి ఆనవాళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడి నుంచే ఈ అణచివేత కూడా షురు అయింది అని నేను చెప్తాను. కొన్ని వేల సంవత్సరాల నుంచి హిందూ వ్యవస్థలో హిందూగా పిలబడే ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మెదళ్ళల్లో ఒక బ్రాహ్మణీయ వ్యవస్థ, ఒక బ్రాహ్మణీయ ఐడియాలజీని వాళ్ళ మెదళ్ళల్లో ఒక చిప్పుగా పెట్టింది. అంటే వాళ్ళ మెదళ్ళల్లో బానిసత్వం కావచ్చు, స్త్రీ పురుష
ఈ పురుషాధిక్య భావజాలం కావచ్చు, పెట్టింది, ఓకే. పురుషాధిక్య భావజాలం కావచ్చు, ఇలాంటివన్నీ పెట్టింది అనేది అంటున్నారు. అంటూనే కామెంట్ ఏమొచ్చిందంటే ఈ కాలంలో చదువుకున్న వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ అయ్యి అక్కడి నుంచి బయటకు వస్తున్నారు అనేది వాళ్ళు కూడా సమాధానం వాళ్ళే అంటున్నారు. ఇదే ఇప్పుడు వీళ్ళు అడుగుతున్న ప్రశ్న ఎట్లుందంటే, హే ఈ కాలంలో కులం ఎక్కడుంది, ఈ కాలంలో వివక్ష ఎక్కడుంది, ఈ కాలంలో అంటరాంతనం ఎక్కడుంది అన్నట్టే ఉంటది. కానీ ఈ కాలంలో అంటరాంతనం లేదా, ఈ కాలంలో కుల వివక్ష లేదా? ఇప్పుడు ఒక దళిత్ ఏంటిది బుల్లెట్ బైక్ డ్రైవ్ చేసినందుకు చేతులు కట్ చేసిరు తమిళనాడు. ఎన్ని ఇన్స్టాన్సెస్ ఉన్నాయి, తమిళనాడులో బయట పడ్డది అంతే. దేశవ్యాప్తంగా ఎన్ని జరుగుతున్నాయి ఎవరికి తెలుసు? ఈ రోజు పూర్తి స్థాయిలో వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని యంత్రాంగాలు, అన్ని డిపార్ట్మెంట్లు అగ్రవర్గాల వాళ్ళకి, లేకపోతే సోకాల్డ్ హయ్యర్ హైరార్కీలో ఉన్నటువంటి వాళ్ళకి బానిసగా అయిపోయినప్పుడు, వాళ్ళకి కొమ్ము కాస్తున్నప్పుడు ఒక దళిత్కి వచ్చినటువంటి సామాన్య ప్రాబ్లము అక్కడి వరకు ఎట్లా రీచ్ అవుతుంది? చాలా దొంతరలు ఉంటాయి. ఆ దొంతరలు అన్నీ దాటుకొని పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయ్యి, మళ్ళీ అది ఎట్లాంటి కాంప్రమైజ్కి కానీ బెదిరింపులకు కానీ లోపడకుండా కోర్టు దాకా పోయినాక కూడా చీఫ్ జస్టిస్లు, ఈ మధ్య చీఫ్ జస్టిస్లు భారతీయ జనతా పార్టీకి కొమ్ము కాస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు రిటైర్ అయినాక వాళ్ళకి ఏదో ఒక పదవి కావాలి కదా, అట్లా. కాబట్టి ఈ నేపథ్యంలో తమిళనాడులో కేసు నమోదయ్యో బయటికి వచ్చో నీకు తెలిసిందేమో అని ఎన్ని చోట్ల జరుగుతుంటాయి. అట్లా జరిగాయి. దళిత స్త్రీ మీద అత్యాచారం జరిగితే అడిగేటటువంటి నాథుడే ఉండడు. మీడియాలలో కూడా రాదు అది. ఎందుకంటే ఎంత దారుణమైనటువంటి ఒక రకమైన భావజాలం మనుషుల్లోకి ఇంజెక్ట్ చేసినంటే, ఈవెన్ ఒకవేళ దళిత కుటుంబంలో దళిత మహిళ మీద అత్యాచారం జరిగితే ఆమె ప్రాణాలతో బయటపడితే వాళ్ళు ఏమనుకుండు, ప్రాణాలు పోయినా కానీ సరేలే పెద్ద కులం వాళ్ళు చేసిరు, ఇది మనం బయట చెప్పుకోకూడదు, సరేలే అని చెప్పేసి వాళ్ళది వాళ్ళు సముదాయించుకుని వాళ్ళ కన్నీళ్ళని వాళ్ళు కడుపులోకి కుక్కుకునేటటువంటి పరిస్థితులు లేకుంటాయా? ఎంత తరతరాల నుంచి బానిసత్వంలో మనం ఇదే కదా నేర్చుకున్నది. ఇంకోటి అనిపిస్తుంది నాకు బాగా, పూలందేవి ప్లేస్లో అగ్రవర్ణ మహిళ ఉంటే ఇంత జరిగేదా? అండ్ ఇంకో విషయం, ఇక్కడ రెండు కోణాలు అనిపిస్తాయి నాకు. చాలా బాధ అనిపించే విషయం ఏంటంటే, పూలందేవికి జరిగినట్టుగా పూలందేవి మనకైనా, ఇప్పుడు నువ్వు నేను కూడా ఇంక్లూడ్ చేస్తున్నా ఇక్కడ, పూలందేవి ప్లేస్లో ఒక దళిత మహిళ ఉంది కాబట్టి సరే ఈమె బాగుపడాలి అనుకుంటున్నామేమో. కానీ ఒకవేళ ఆమె ప్లేస్లో అగ్రవర్ణ మహిళ అయి ఉంటే మనమైనా ఇంకో రకంగా రెస్పాండ్ అయ్యే వాళ్ళమేమో అని నాకు బాగా గిల్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే సరేలే అంతా అయిపోయింది, ఇప్పుడు మొత్తం అంతా బయటపడి ఆమె ఒక 10 ఏళ్ళు బతకగలిగింది, రాజకీయంగా నెగ్గగలిగింది కదా అనేటటువంటి ఆలోచన వచ్చింది అనుకో. నువ్వు చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది అక్క. ఒక రాత్రి దిశ అది అయినప్పుడు కూడా, టేకులక్ష్మి ఘటన 2-3 రోజులు అయినప్పుడు ఎంబడే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఎటువంటి విచారం లేకుండా 4 ఎన్కౌంటర్ చేసుడు, అవునా? అంటే ఇది అయిపోయి నెక్స్ట్ రోజే టేకులక్ష్మి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పూలందేవి గురించి నేను చదువుతున్నటువంటి ప్యారలల్ టైంలోనే టేకులక్ష్మి గతాన్ని ఒకసారి తవ్వి తీసిన మొన్ననే ఒక 3-4 నెలల కింద, 2-3 నెలల కింద సారీ. అప్పుడు ఎంత చెత్త విషయం బయటకు వచ్చిందంటే, దిశ ఘటనలో ఏం జరిగింది అంతా కూడా జనాల మధ్య ఉంది. టేకులక్ష్మి ఘటనలో ఇప్పుడు వర్డిక్ట్కి ఏమైంది? సారీ కట్టిది. అసలు టేకులక్ష్మి ఘటనలో ఇప్పుడు ఎట్లా ఉంది, ఆ కేసు స్టేటస్ ఏంటిది అనేటటువంటిది కనుక్కుందామని ఆ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్కి నేను కాల్ చేస్తే, మేము ట్రాన్స్ఫర్ అయినామమ్మ, మాకు ఆ విషయాలు తెలియదు అన్నారు. నేను సాక్ష్యం. ఇప్పుడు మీరు చెప్పండి ఏమంటారు? ఆ తర్వాత కూడా టేకులక్ష్మి తర్వాత కూడా మానస అనే ఒక అమ్మాయి కూడా ఇదే ఘటన జరిగింది. ఇంకా అంటే దళిత్ కదా తమ్ముడు, అందరి జరుగుతాయి. సో అది అట్లా అంటే కులం పనిచేస్తుంది అనడానికి చాలా క్రియాశీలకంగా పనిచేస్తుంది, కులం పనిచేస్తుంది అనే మాటను పక్కన పెట్టు. ఎట్లా పనిచేస్తుంది, ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుంది అన్నది ఇక్కడ పాయింట్ అన్నమాట. ఆ తర్వాత నువ్వు అన్నావు కదా చదువుకున్నారు కాబట్టి ఇవేమి కొంచెం తగ్గుండొచ్చు అంటే, ఆనాడైనా వాడి కన్వీనియన్స్ ని బట్టే రాసుకున్నాడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇట్స్ అ రూల్ బుక్. మనుస్మృతి ఈజ్ జస్ట్ అ రూల్ బుక్. ఆనాడైనా వాడి కన్వీనియన్స్ ని బట్టే రాసుకున్నాడు, ఈనాడైనా అంతే. కాకపోతే ఈరోజు అమెరికాలో వ్రతాలు చేస్తారు వాళ్ళు, భారత వర్షే అని అనడానికి ఉండదు మంత్రాల్లో. ఆ దేశం పేరు చెప్పి ఆ కాలమాన ప్రకారాన్ని బట్టి వాళ్ళు అక్కడ మంత్రాలు ఉంటాయి, అవి ఇంగ్లీష్లో ఉంటాయి తెలుసా. ఇంగ్లీష్లో మంత్రాలు చదువుతారు. ఇంకా నువ్వు చెప్పేయమంటావు? అప్డేట్ అవుతున్నాం, చదువుకుంటున్నాం. ఎట్లా అప్డేట్ అవుతున్నాము అంటే,
ఈ రోజుకి ఎట్లా అన్వయించుకోవచ్చు మన మతాన్ని అనుకుంటున్నా కానీ అన్లర్న్ చేయట్లేదు. అయితే ఇంకో విషయం ఏంటంటే కొంతమంది ఒక్క నిమిషం, అన్లర్న్ చేయట్లేదు. అన్లర్న్ చేయడం కావాలి. అన్నింటికి సొల్యూషన్ ఏంటంటే అన్లర్న్ చేయడం కావాలి. మనం ఎట్లా తరతరాలుగా బానిసలుగా ఉంటున్నామో దాన్ని ఎట్లా మనం తిరిగి దాని నుంచి బయటపడాలి. వాడేవాడు చేయడం కాదు, ఫస్ట్ మనం ఎట్లా మనం అన్లర్న్ చేస్తున్నాం. ఇన్ని రోజులుగా పాటిస్తున్నటువంటి దాన్ని ఒక్కసారిగా ఎట్లా కట్టలు దించుతున్నాం, ఎట్లా ధిక్కారిస్తున్నాం అన్నది ముఖ్యం. అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే చాలామంది మాకు కులం లేదు మతం లేదు అని చెప్పి నో క్యాస్ట్ నో రిజర్వేషన్ నో రిలీజియన్ అనుకుంటూ ముందుకు వచ్చి మేము మనుషులం మానవత్వంగా ఉంటాం అని చాలామంది ప్రకటించుకొని బయటకు వస్తున్నారు. ఇది మనం అంటే మీ పరంగా మీరు దీన్ని ఏమంటారు? అంటే ప్రజలు ఎట్లా అర్థం చేసుకోమంటారు? అంటే కులం లేకుండా మతం లేకుండా బతకొచ్చా అని ఒక క్వశ్చన్, అంటే ఇది వచ్చిన క్వశ్చన్. బతకొచ్చా అన్నప్పుడు మీరు ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు మనిషి ఎవరండి? 80 కోట్లనా ఎన్నో కోట్ల జీవరాశులు ఉంటాయంటారు కదా. అన్ని కోట్ల జీవరాశుల్లో మన నెంబరు, మన రోల్ నెంబర్ ఎక్కడనో ఉంటుంది, మన సీరియల్ నెంబర్ ఎక్కడనో ఉంటుంది. సో మనుషులమి ఇంకా మనం కాకుండా మన నెత్తి మీద కానీ మన కింద కానీ ఇంకా చాలా కోట్ల జీవరాశులు ఉన్నాయి. వాళ్ళందరికీ కులాలు ఉన్నాయా? వాటన్నింటికి కులాలు ఉన్నాయా? వాటన్నింటికి జాతకాలు ఉన్నాయా? అన్నింటికి తలరాతలు ఉన్నాయా? చేతి మీద గీతలు ఉన్నాయా అన్నది మనం ఆలోచిస్తే అక్కడ మనకు ఆన్సర్ దొరికితే ఈ ఆన్సర్కి కూడా మనకు ఆన్సర్. కులం లేకుండా ఎందుకు బతకలేము? తమిళనాడులో స్నేహ పార్థిప రాజా అని చెప్పేసి ఒక అమ్మాయి, ఒక ఆవిడ మహిళ, తను ఒక 10 సంవత్సరాలుగా పోరాటం చేసి ప్రభుత్వంతో నో క్యాస్ట్ నో రిలీజియన్ సర్టిఫికెట్ పొందింది. తను ఉండగలుగుతుంది. అయితే ఒకసారి కలిసేప్పుడు మాట్లాడాను అన్నమాట. ఇప్పుడు మన తెలంగాణలో కూడా తీసుకోవచ్చని కోర్టు స్టే ఇచ్చింది. చాలా మంది కూడా పుట్టిన పిల్లలకు నో క్యాస్ట్ తీసుకుంటున్నారు. ఆర్డర్ ఇచ్చింది అనుకుంటా. సో తీసుకుంటా ఉన్నారు. అట్లా చాలా మంది కూడా అటువైపు ప్రయాణిస్తా తీసుకోవచ్చు. వస్తుంది చట్టం ఇప్పుడు చట్టం అంటున్నా నేను, చూడు న్యాయ వ్యవస్థ ఇప్పుడు ఇస్తుంది ఆబ్వియస్గా. ఎందుకంటే అట్లా అదేమో ప్రాక్టికాలిటీకి దూరంగా ఏం లేదు. కులం లేకుండా బ్రతకడం అనేది సాధ్యమే. కానీ నువ్వు కులం వద్దు అనుకున్నప్పుడు అన్ని కులాలతోటి ఫైట్ చేయాల్సి వస్తుంది. నువ్వు నీ కులంలో ఉన్నావు అనుకో, ఇప్పుడు నువ్వు నీ కులాన్ని తగిలించుకుంటే నీ కులం తప్ప అన్ని కులాలతో ఫైట్ చేయాల్సి వస్తుంది. నువ్వు నీ కులాన్ని కూడా తీసేసినావంటే నీ కులం కూడా నీకు మన ఆఫ్ ద శత్రువుస్ అవుతుంది. అది నువ్వు అన్నప్పుడు గుర్తొస్తుందక, కులంతో ఫైట్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు చాలా గ్రామీణ వ్యవస్థలలో, మారుమూల గ్రామీణ వ్యవస్థలలో ఒక కులంలో పెద్ద మనుషులు ఏమంటారు అంటే కులము మనకు బలము అంటారు. కులం మనకు బలమే అని వాళ్ళు అంటారు. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా కులం మనకు బలం అంటారు. అక్క ఇక మనం ముచ్చట ఏడుస్తట్లేదు, కావాలంటే మళ్ళీ ఇంకోసారి కూర్చుందాం కానీ మాట్లాడుకునే షానుంటే. దేశం అంటే చిన్నది కాదు, ఈ కథ కాదు. కానీ అందుకే నేనేమంటా అంటే ఇక రాజకీయంగా ఈ పొలిటికల్ పరంగా ఏదైతుందో ఆ మతపరంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, కులపరంగా కావచ్చు, అన్నిటికీ కలిపి జనాలకు, మా ఇన్లైన్ మీడియా ప్రేక్షకులకు ఒక మంచి కంక్లూజన్ ఇచ్చేసి అసలు ఏం చెప్దాం అనుకుంటున్నాం మనం. ఇగో తమ్మి, నేను జనాలకు సూట్గా చెప్తున్నది ఏంటంటే ఇప్పుడే కాదు, ఈ ఇంటర్వ్యూతోనే కాదు, ప్రతిరోజు ఎప్పుడు ప్రజలకు నేను చేరుగానే ఉంటా. ఎన్ఐన్ మీడియాలో ఏ వీడియో కింద వచ్చి నా కోసం కామెంట్ చేసినా, నన్ను ఏ ప్రశ్నలు అడిగినా నేను సమాధానం చెప్తా వీడియో రూపంగా. సో మొత్తానికి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి మతం అనే లొసుగులో చిక్కుకోకుండా మీ మతాన్ని మీ దగ్గర ఉంచుకొని, మీరు ఎప్పుడు 10 ఏండ్ల కింద మీరు ఎట్లా ఉంటుండేనో అట్లుంటూ రాజకీయాల్లో చురుకుగా రాజకీయ విషయాల మీద పట్టింపు అనేది పట్టించుకోవాలి. రాజకీయాలను పట్టించుకోవాలి. అందులో ఉన్న మతాన్ని కాదు, మతం నుంచి వస్తున్నటువంటి ఉద్రేకాన్ని కాదు, ఉన్మాదాన్ని కాదు, రాజకీయాల్ని మాత్రమే ప్రజలు ఎప్పుడైతే పట్టించుకుంటారో వాడు ఆలోచించడం స్టార్ట్ చేసినప్పుడే ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలు అనేవి పొలిటీషియన్స్ని భయపెడతాయి. ఈరోజు విప్లవశ్రీ ఒక్కతో ఉదయం ప్రశ్నిస్తే అంత ప్రభావవంతంగా ఉండకపోవచ్చు, అండ్ మా మీద ఏమంటారు నియంత్రణ చేయటం ప్రభుత్వానికి చాలా ఈజీ అవుతుంది. కానీ ప్రతి పౌరుడు కూడా ఆలోచన మొదలుపెట్టినాక వాళ్ళకు ఉత్పన్నమయ్యే ప్రశ్నల్ని సంధించిన అనుకోండి, ఎన్ని గొంతుల మీద ప్రభుత్వాలు కత్తి పెట్టగలుగుతాయి? పెట్టలేవు.
సో వేరే దేశాలకు ఆయుధాలని సరఫరా చేసినంత కాదు ప్రశ్నతోటి తలబడటం అనేది. కాబట్టి ఆలోచించాలి రాజకీయంగా ఏం నడుస్తుంది. నువ్వు ఈరోజు ఒక అర్ధగంట సీరియల్ చూడకు, ఈరోజు ఒక అర్ధగంట నువ్వు మ్యాచ్ చూడకు, ఏం పోతుంది? ఏం పోదు, నీకేం రాదు కూడా. కానీ రాజకీయాల్ని నువ్వు విస్మరిస్తే, ఈ రాజకీయాలతో నాకు సంబంధం లేదు అనుకుంటే ఖచ్చితంగా నీకు, నీ తర్వాత తరానికి, ఆ తర్వాత తరాలకు, ఈ దేశానికి, దేశ భవిష్యత్తుకు, దేశ అభివృద్ధికి ఖచ్చితంగా అది పిడిపడుతుంది. సింపుల్. సో రాజకీయంగా యాక్టివ్గా ఉండాలి. పౌరులకే ఎక్కువ అవసరం రాజకీయ నాయకుల కంటే, రాజకీయాలు పౌరులకే ఎక్కువ అవసరం. ఎందుకంటే నీ ఇష్టాల్ని నీ భార్యనో నీ భర్తనో నియంత్రిస్తుంటేనే నువ్వు ఊరుకోవు, ఉక్రోషం పొడుచుకొస్తుంది. మరి వాడెవడో తెలియదు, ఓట్లు అడుక్కొని పైసలు వంచి మందు వంచి ఓట్లు అడుక్కున్నోడి చేతిలో నువ్వు నీ భవిష్యత్తును పెట్టినావు అంటే వాడు నీకు ఎంత జవాబుదారీగా ఉండాలి, నువ్వు ఎంత ప్రశ్నించాలి వాడిని. సో నువ్వు ఇలా నిద్రపోతే ఏం చేస్తావు? వాచ్మ్యానే వండుకున్నప్పుడు ఇల్లంతా దోచుకోనిక వాళ్ళకి మంచి రాచబాట వచ్చినట్టు కదా. సో అది చేయొద్దని నా ఓన్లీ ఉద్దేశం, అంతే. ఇక మతం పేరుతో వచ్చేటటువంటి విద్వేషకరమైనటువంటి గొడవలకి అన్ని మతస్థులు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, క్రిస్టియన్ అయినా మనం అందరం భారతీయులం. కాబట్టి ఒక భారతీయత అనే ఫ్యాబ్రిక్కే మనం ఉండాలి. ఇది దాటి మనం మతాల మీద కొట్లాడతాం, రాజకీయాలలో కూడా మేము మా కులాన్ని నిలబెట్టుకుంటాం, మా కుల పోన్కే ఓటేస్తామంటే కులాల్ని మతాల్ని నమ్ముకొని చేసేటటువంటి రాజకీయాలు అనేవి ఎక్కువ కాలం నడవవు. వీటిని చూసి మీరు ఓట్లేస్తే మీ భవిష్యత్తు ఎక్కువ కాలం స్థిరంగా నిలబడదు. ఈ రోజు ఉంటుందేమో, రేపు ఉండదు. సో రేపు అనేది లేని దానికోసం మీ జీవితాన్ని ఫనంగా పెట్టే కంటే కేవలం నిజాయితీని ఇట్లా చూసి కొంచెం, ఇంకా నేను మీకు ఇంతకంటే ఎక్కువ స్పూన్ ఫీడ్ ఇయ్యను. ఎందుకంటే మళ్ళీ మాట్లాడుతూనే ఉంటాను. మీకు వచ్చే డౌట్స్ని కూడా అడగండి, నేను వాటిని కూడా మళ్ళీ వీడియోస్ రూపంలో క్లియర్ చేస్తాను. నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఓట్లు వేసినటువంటి రాజకీయ నాయకులైనా ప్లేట్ ఫిరాయిస్తారు, కండువ మారుస్తారు, తీర్థాలు వేరే పార్టీల తీర్థాలు పుచ్చుకుంటారు. కానీ నేను అట్లా కాదు, మీతానే ఉంటాయి ఎప్పటికీ. చూసారు కదా, N9 ప్రేక్షకులకు చెప్పేది ఏమిటంటే, ఈరోజు జరిగిన చర్చను అందరూ చూశాక కింద కామెంట్స్లలో చిన్న ఈ బ్యాడ్ కామెంట్స్ ఇవన్నీ బంద్ చేసుకొని ఒక మంచి చర్చ నడిచేటట్టు మీకున్న డౌట్స్ను, మీకున్న ఆలోచనలు కింద కామెంట్ రూపంలో చెప్పండి. మళ్ళీ చర్చకు కూర్చుందాం. మళ్ళీ ఈ దేశంలో జరిగే పరిస్థితుల గురించి, దాని గురించి కొన్ని విషయాలను మనం పంచుకుందాం. సరే అక్క, ఇక ఉంటా. మళ్ళీ మనం కామెంట్స్ చూసుకొని మళ్ళీ వద్దాం. మళ్ళీ వాళ్ళ కామెంట్స్కి మనం సమాధానం మనం ఖచ్చితంగా సమాధానం ఇస్తాం. సరే, థాంక్యూ. దండాలు.